ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విద్యాధికులు, వేదాంతి శ్రీల భక్తి నిష్కామ శాంత మహారాజ్ ఈరోజు మన వైకే టీవీకి విచ్చేసి ఉన్నారు. వెల్కమ్ టు యూ సార్. వీరు ఉత్కల యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. అదేవిధంగా ఖరగ్పూర్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. తదుపరి అదే ఖరగ్పూర్ ఐఐటిలోనే వారు పిహెచ్డి కూడా పూర్తి చేశారు. దక్షిణ కొరియాలో ఇన్వైటెడ్ సైంటిస్ట్గా కొంతకాలం పనిచేయడం జరిగింది. గురువు శ్రీల భక్తి స్వరూప దామోదర గోస్వామి మహారాజ్ సూచనలతోటి, వారి ప్రేరణతోటి జీవం, పదార్థం, విశ్వం, చైతన్యం వంటి ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లోని నవదీప్ ధామ్లోని నరసింహపల్లిలో ఉన్న శ్రీ చైతన్య సరస్వత్ మఠం సేవిత ప్రెసిడెంట్ ఆచార్యులుగా వీరు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నమస్కారం సార్, వెల్కమ్ టు యూ టు అవర్ వైకే టీవీ. సార్, మీతో కొద్దిసేపు చర్చించాలనుకున్నా, మీరు అనేక విషయాలపై రీసెర్చ్ చేయడం జరిగింది. పర్టికులర్గా డార్విన్ సిద్ధాంతంపై మీ రీసెర్చ్ ప్రస్తుతం సంచలనంగా ఉంది. ఏంటి మీరు తీసుకున్న టాపిక్ ఏంది? డార్విన్ సిద్ధాంతం అనేది ఏళ్ల తరబడి ఉన్నటువంటి డార్విన్ సిద్ధాంతాన్ని మీరు కొత్త రూపం ఎందుకు చెప్తున్నారు? యాక్చువల్లీ ఈ వివర్తనవాదం, జీవులు ఎలాగొచ్చాయి, మన ముందున చాలా జీవులు ఉన్నారు. ఇప్పుడు చిన్న సింగిల్ సెల్ బ్యాక్టీరియా నుంచి స్టార్ట్ చేసి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటున్నారు మనిషి దాకా. ఈ జీవులు ఎలాగొచ్చాయి? మనం సంసారంలో 2 టైపుల వస్తువులు చూస్తున్నాం, నిర్జీవ పదార్థాలు, జీవిత పదార్థాలు. నిర్జీవ పదార్థాల నుంచి జీవిత పదార్థాలు వస్తాయని డార్విన్ చెప్పాడు ఫస్ట్. దానికి అంటున్నారు వార్మ్ లిటిల్ పాండ్. దాని తర్వాత డార్విన్ ఏం చెప్పాడు అంటే, ఆ నిర్జీవ పదార్థాన్ని ఫస్ట్ జీవనం వచ్చిన తర్వాత అన్ని జీవులు కూడా ఒక జీవి నుంచి వేరే జీవి, వేరే జీవి నుంచి వేరే జీవి, ఇలాగా ట్రీ ఆఫ్ లైఫ్ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ జీవనం ఎలాగొచ్చింది అంటే, డార్విన్ సిద్ధాంతం ఏంటంటుంది అంటే, వేడి నీళ్ళును దాంట్లో కొన్ని కెమికల్స్ ఉన్ను అవన్నీ కలిపి అది ఫస్ట్ లైఫ్ అయిపోయింది. యాక్సిడెంట్లో ఎప్పుడైనా అలా కాంప్లెక్స్ వస్తువు అవు. ఎవరైనా మన ప్రశ్న అడిగాను, ఏరోప్లేన్ లాగా వచ్చింది అంటే, ఇక్కడ ప్లాస్టిక్, ఐరన్ ఇవన్నీ ఉందండి, యాక్సిడెంట్ అయిపోయి ఏరోప్లేన్ వస్తుంది, ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు సెల్ ఎంత కాంప్లెక్స్, ఈ ఏరోప్లేన్ దాని తర్వాత ఏదన్నా కాంప్లెక్స్ క్రియేషన్ సైంటిస్ట్, అది కంపారిజనే కాదు. ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ సిటీ అట్ వర్క్. ఓకే, molecules are talking with each other. Cell can proofread, error correct, DNA proofreading. ఎంత కాంప్లెక్స్ అదండి. అందుకోసమే యాక్సిడెంట్ నుంచి ఫస్ట్ జీవనం వచ్చింది, అన్ని జీవులు యాక్సిడెంట్ నుంచి వచ్చాయి. ఇది యాక్సిడెంట్లో ఒక్క మంచి వస్తువు కూడా మన సంసారంలో అవుతుంది ప్రమాణం లేకుండా యాక్సిడెంటల్గా చాలా వస్తువులు కనిపెట్టబడ్డాయి సార్. యాక్సిడెంటల్గా చాలా వస్తువులు అంటే మనం రీసెర్చ్ షెడ్యూల్ కానీ చూసినట్లయితే, ఏళ్ల తరబడి చూస్తున్నట్టయితే దశాబ్దాలుగా రీసెర్చ్ మధ్యలో మీరు అన్నట్టుగా కెమికల్ రియాక్షన్ మధ్యలో కూడా కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి విషయాలు మనం గమనించడం జరిగింది. మరి దీన్ని ఎలా మీరు సపోర్ట్ చేస్తారు? యాక్సిడెంట్గా మీకు ఏదైనా ఐడియా రావచ్చు, యాక్సిడెంట్ నుంచి ఒక కాంప్లెక్స్ వస్తువు మన ముందుకు రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయినా అనుకోండి, మీరు ఎప్పుడైనా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటారు, అక్కడ ఏదైనా మంచి వస్తువు చెడ్డ వస్తువులు అవుతాయి. ఇది ఎంట్రోపీ లా. ఇప్పుడు సైన్స్లో చూస్తే కాంప్లెక్స్ వస్తువు సింప్లిఫై అయిపోతుందండి, సింపుల్ వస్తువు కాంప్లెక్స్ అవటం లేదు. అందుకోసమే ఇది ఎంట్రోపీ అగ్నెస్ట్గా, లా ఆఫ్ ఎంట్రోపీ అగ్నెస్ట్గా డార్విన్ చెప్పాడు. దానికి స్కోటింజర్ అని పెద్ద సైంటిస్టు, అతను ఏంటన్నారంటే నెగెంట్రోపీ, నెగటివ్ ఎంట్రోపీ అని చెప్పారు. లైఫ్ ఈజ్ ఎగ్జిబిటింగ్ నెగటివ్ ఎంట్రోపీ. ఇట్స్ ఎ ఛాలెంజ్, మన ముందర ఒక ఛాలెంజ్గా నిలబడినది లైఫ్. ఓకే, రైట్ సార్. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అనే భావన ఆర్థిక ఆధిపత్యానికి ఎలా ఊతమిచ్చిందంటారు? మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు మీ స్పీచెస్ వింటే ఇదే చెప్తున్నారు. సో దాన్ని ఎలా చెప్తున్నారు? మా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారా? డార్విన్స్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఐడియా ఏంటంటే, ఎవరు బలవంత జీవులు వాళ్ళే సంసారంలో ఉంటారు, వీక్ జీవులు అందరూ మన కాలక్రమంగా దే విల్ బి ఎలిమినేటెడ్. ఇది డార్విన్ సిద్ధాంతం, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈ ప్రాసెస్ ఎనిమల్స్ కోసం సూట్ అవుతుంది. కొన్ని ఎనిమల్స్లో మనం చూడవచ్చు, సింహం చాలా బలవంత, అది మనది వేరే వీక్ ఎనిమల్స్కి తినేస్తుంది. అవును. మొత్తం తర్వాత మనం సరిగ్గా కానీ గమనిస్తే లిన్ మార్గులియన్స్ ఒక సైంటిస్ట్, అతను ఏంటన్నదంటే ఇది రాంగ్ సిద్ధాంతం డార్విన్ ఏంటి ఇచ్చినారు. ఎందుకంటే కోఆపరేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. కోఆపరేషన్ అంటే మనలో చాలా కోఆపరేట్ చేయాలి వస్తువుకి. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటి అంటే, మన శరీరం 90% బ్యాక్టీరియా,
10% హ్యూమన్ సెల్. అంటే మన శరీరంలో చాలా మంచి పనులు బ్యాక్టీరియా చేస్తుంది. అందుకోసం మనం యాంటీబయాటిక్ తింటే కొన్ని రోగాలు ఉన్ని బ్యాక్టీరియాలు చచ్చిపోతుంది, దాంట్లో మంచి బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోతున్నాయి. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు. ఓకే. అందుకోసమే కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్ ఇన్సెక్ట్స్లో కోఆపరేషన్ లేకపోతే పొలినేషన్ అవ్వదు, ఇన్సెక్ట్ కూడా బతకరు. ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ లీన్ మార్గులి సెట్ చేసింది. ఇది మనిషి స్వభావం కాదు. మన మనుషులు ఒక మనిషి కాలు బాగలేదు, వాళ్ళకి వీక్ అని వాళ్ళకి చంపిస్తామా మనం వాళ్ళకి కేర్ చేసుకుంటాం, కంపాషన్ ఉంటుంది. ఇవన్నీ ప్రిన్సిపల్, లైఫ్ ప్రిన్సిపల్ డార్విన్ అర్థం చేసుకోలేదు. అతను పద్మపురాణం నుంచి ఈ డార్విన్స్ థియరీ తీసుకున్నాడు. దాంట్లో బాడీలీ ఇవల్యూషన్ చెప్పాడు, కానీ చేతన, దాని తర్వాత మనది ఆత్మ కాన్సెప్ట్ అతనికి లేదు. ఇప్పుడు ఒక ఏప్స్ నుంచి మనిషి వచ్చింది అనుకోండి, అతని శరీరం కంపారిజన్ మనం చేయలేము. అది ఒక చింపాంజీది వ్యవహారం, ఆలోచన శక్తి, మనిషిది వ్యవహారం, ఆలోచన శక్తిలో చాలా డిఫరెన్స్ ఉన్నది. ఆ చేతన అది ఎలా వివర్తనం అయింది అక్కడ డార్విన్ చెప్పలేదు. ఇది శరీరం గురించి చెప్తాడు, అది కూడా దానిది ప్రమాణం లేదు. ఇప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయండి సైన్స్లో. దానికి అంటున్నారు 2 types ఆఫ్ ఇవల్యూషన్ అంటున్నారు. ఒకటి మైక్రో ఇవల్యూషన్, ఇంకోటి మాక్రో ఇవల్యూషన్. మైక్రో ఇవల్యూషన్ ఏంటంటే మీరు వేడిగా, ఎక్కడ చాలా వేడి ఉన్నది, హాట్ దేశాలకు వెళ్ళారు, అక్కడ మీ చర్మం కొంచెం నల్లగా అవ్వచ్చు. మీరు కొంచెం చాలా మన కఠినమైన పని చేస్తున్నారు, చేతులు కొంచెం హార్డ్ అవ్వచ్చు. మొత్తం ఆ చిన్న చేంజెస్ దానికి మైక్రో ఇవల్యూషన్ అంటున్నారు. ఆ మైక్రో ఇవల్యూషన్ అన్నీ కలిపి ఒక పెద్ద చేంజ్ ఎప్పుడైనా అవటం లేదు. ఇప్పుడు బ్యాక్టీరియా మీద చాలా రీసెర్చ్ జరిగింది, చాలా జనరేషన్స్. ఎందుకంటే బ్యాక్టీరియా చాలా వేగం రీప్రొడ్యూస్ చేస్తుంది. చాలా జనరేషన్ టెస్ట్ చేశారు, బ్యాక్టీరియా ఉండేది. ఏదో కొంచెం సామాన్య చేంజ్ అయింది, కానీ బ్యాక్టీరియా మారిపోయి ఫిస్ అవ్వలేదు. బ్యాక్టీరియా ఉండిపోయింది. ఇది అవుతుంది డిఫరెన్స్. రైట్ సార్. డార్విన్ థియరీ పద్మపురాణం నుంచి తీసుకున్నారన్నది ఎలా, హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్? ఇది మనది పద్మపురాణంలో కూడా వివర్తన బాధం గురించి రాయడమైనది. మన శాస్త్రంలో ఎలా వివర్తనం అంటే చేతనాది వివర్తనం అని రాయడమైనది. ఇప్పుడు గీతాలో కూడా మీరు చూడండి, దేహినయస్మి యథా దేహే కుమారం యౌవనం జరా తథా దేహంతర ప్రాప్తి ధీరతత్వన మయోతే. అక్కడ ఏం చెప్పున్నది అంటే, ఎలాగ చేతన చిన్న పిల్ల వయసులో వాళ్ళది మానసిక వ్యవహారం వేరేగా ఉంటుంది, వాళ్ళది ఆచరణ వేరేగా ఉంటుంది. అలాగే వాళ్ళు అడల్ట్ అవుతే వాళ్ళ వ్యవహారం మారిపోతుంటుంది, శరీరం మారుతుంది, చేతన కూడా మారుతుంది. ఎందుకంటే ఆత్మ సూక్ష్మ శరీరం వల్ల, మనబుద్ధి అహంకారం సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం వల్ల అది ఒక్క స్థూల శరీరం నుంచి వేరే స్థూల శరీరంకి వెళ్తుంది. చిన్నపిల్ల శరీరం నుంచి అడల్ట్కి వెళ్తుంది, అడల్ట్ నుంచి ఓల్డ్కి వెళ్తుంది. అలాగే మృత్యు టైంలో ఆ సూక్ష్మ శరీరమే ఆత్మకి వేరే శరీరం ఇస్తుంది అనేసి గీతలో చెప్పడం అయినది. అది మీరు మెడికల్ సైన్స్లో కూడా మీరు చూస్తే ఎవ్రీ 7 years మన శరీరం అన్ని కెమికల్స్ మారిపోతున్నాయి. ఓకే. 7 yearsలో ఆల్రెడీ రీఇన్కార్నేషన్ అవుతుంది. అది థియరీ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటుంది. అది మన ఇవల్యూషన్ అంటే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనాది వివర్తనం. డార్విన్ ఏం చెప్పాడంటే యాక్సిడెంట్లో శరీరం మారిపోయి అనేసి. శరీరం మారిపోయి ఏదైనా ఇవల్యూషన్ అవుతుంది అని ప్రమాణం లేదు, ఇప్పుడు దాకా లేదు. రైట్ సార్. డార్విన్ సిద్ధాంతాలు ప్రపంచ శక్తి సామర్థ్యాల మీద ప్రభావితం చూపాయంటారు? ఎందుకంటే ఇప్పుడు చూడండి, డార్విన్ రాశాడు ఏంటని రాశాడు, మేము వైట్ చర్మం ఉండిన వాళ్ళు సుపీరియర్ రేస్ అని అన్నాడు. మా రేస్ చాలా హై రేస్. మరి నల్ల చర్మం మరి ఎర్ర చర్మం ఉండిన వాళ్ళు లోవర్ రేస్. ఇప్పుడు ఆ తెల్ల చర్మం వాళ్ళు బ్లాక్ చర్మం ఉన్న వాళ్ళు లేకపోతే రెడ్ చర్మంలో మీద గెలిచిపోతే, చూడండి మా సివిలైజేషన్ వాళ్ళకి డొమినేట్ చేసి ఎలిమినేట్ చేసేస్తుంది. సమయం వస్తుంది మేమే ఉంటామని పుస్తకంలో రాయడమైనా డార్విన్లో. ఇది అంటున్నారు వైట్ సుప్రీమసీ. అంటే వైట్ చర్మం ఉన్నోళ్ళు చాలా పెద్ద సివిలైజేషన్, ఆ సివిలైజేషన్ మిగులుతుంది సంసారంలో. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్, మేమే ఫిట్టెస్ట్ వాళ్ళు. ఇది కోతి నుంచి మనం వచ్చాము కదా, చింపాంజీ నుంచి. చింపాంజీ రంగు ఏంటి? నల్ల రంగు. అక్కడి నుంచి ఇవల్యూషన్ అయ్యి వచ్చాము కదా, మేమే హయ్యర్ సివిలైజేషన్ అనేసి అతను అక్కడ ఇలా చెప్పాడు. ఇప్పుడు దానికి బ్రిటిష్ పీరియడ్లో యూజ్ చేశారు వాళ్ళు. ఏంటని చెప్పారు, మేము రూల్ చేస్తున్నాం వరల్డ్ అంతా, అది సైంటిఫిక్గా జస్టిఫైడ్, ఎందుకంటే మేము హయ్యర్ సివిలైజేషన్, వైట్ స్కిన్ సివిలైజేషన్. కానీ ఇక్కడ కూడా వైట్ స్కిన్ సివిలైజేషన్ లాంటి ప్రచారం చాలా ఉంది. చాలామంది కూడా మేము రంగు తక్కువ వల్ల మమ్మల్ని దూరం చేశారు అనేటువంటి ప్రచారం గతంలో వచ్చింది. సో ఇది బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వచ్చిందంటారా, ముందు నుంచి ఉంది? నిజంగా అదే ట్రూత్. ఎందుకంటే మనం ముందు నేను చెప్పేవారు గీతలో కూడా చూస్తే, ఆవు, బ్రాహ్మణు, ఏనుగు దాంట్లో డిఫరెన్స్ చూడు. అవరు ఇంటెలిజెంట్ మనిషి దాంట్లో ఆత్మ చూస్తాడు. ఆత్మలో ఏనుగు ఆత్మ
లేకపోతే ఆవు ఆత్మ, నల్ల చర్మం ఆత్మ, తెల్ల చర్మం ఆత్మ, అమెరికా ఆత్మ, ఇండియా ఆత్మ అని లేదు. ఆత్మ అంటే భగవంతుడిది శక్తి. అందుకోసం మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ అది మనలో ఉన్నాం. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళానండి, అక్కడ చూశాను చాలా వైట్ బ్లాక్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు నాకు ఎర్ర చర్మం అనిసి వైట్ స్కిన్ ఒక పోలీస్ మ్యాన్ వచ్చి ఫైన్ వేసాడు. ఏంటి మిస్టేక్ లేకుండా వెనకతలు కూర్చొని ఉంటే సీట్ బెల్ట్ ఎందుకు కట్టుకోలేదు వెనకతలని ఫైన్ వేసాడు. అది రూల్ లేదు. అలాగే అక్కడ నా ముందునే చూసాను చాలామందికి వైట్ వాళ్ళు బ్లాక్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, బ్లాక్ వాళ్ళు వైట్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు. ఎందుకంటే బాడీ మీద వాళ్ళు ఐడెంటిటీ చూస్తున్నారు. మనం గీతాలో ఫస్ట్ విషయం అదే చెప్తున్నాడు, అర్జున్ నువ్వు శరీరం ఐడెంటిటీలో బతుకుతున్నావు, అది చాలా అన్ఇంటెలిజెంట్ యాక్ట్. ఇట్స్ నాట్ ఇంటెలిజెంట్ యాక్ట్. ఓకే. ఎందుకంటే మన శరీరం మారుతుంది, బట్ యు ఆర్ మోర్ దెన్ బాడీ. మీరు శరీరం అంటే మీరు కూడా ఇడ్లీ దోశ. ఎందుకంటే మీరు ఏది తింటున్నారు దాంట్లో శరీరం అవుతుంది. సైన్స్ కూడా చెప్తుంది ఎనాబలిజం, మెటాబలిజం, కెటాబలిజం అనేసి. అంతే కదా. మీరు చిన్న శరీరం నుంచి పెద్ద శరీరం ఎలాగ వచ్చింది? ఏది తింటున్నారు దాని నుంచి శరీరం కదా సృష్టిస్తుందండి. మీరు దుంపలు లేకుండ్రి, మీరు దుంపలు తిని అన్నం తిని పెరిగారు, మీరు అంటే దుంపలు అన్నమా? మీ శరీరం అంటే అదే ఐడెంటిటీ, అది అవుతుంది. చాలా సింపుల్ అండి. ఓకే. సో మన తినేదాన్ని బట్టే మన శరీరం రంగులు మారుతూ ఉంటాయి, 7 ఏళ్ళకి ఒకసారి మారుతున్నటువంటిది. దానికి దీనికి సంబంధం కెమికల్స్ మారిపోతున్నాయండి. ఇప్పుడు శరీరం ఎలా నడుస్తుందంటే ఒక నది, కృష్ణవేణి నది ఉన్నది. దాంట్లో ఒక సెక్షన్ మీరు కట్ చేసి చూడండి, ఒక జాగాలో అబ్జర్వేషన్ చేయండి, నీళ్ళన్నీ మారిపోతున్నాయి. పాత నీళ్ళు ఏవి ఉంటుండలేదు, అయినా మీరు దానికి ఏంటంటున్నారు? కృష్ణవేణి అంటున్నారు. అలాగే మీ పేరు చిన్నప్పుడు ఏది ఉన్నది ఇప్పుడు కూడా అది ఉన్నారు, మీరు తెలుసుకుంటున్నారు మీరు అదే మనిషి అనేసి. మీకు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి మీ శరీరం మార్చామండి, మీ ఫేస్కి మార్చాం, మీరు తెలుసుకుంటున్నారు మీరు అదే మనిషి అనేసి. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు తెలుసుకోలేరండి. అది డిఫరెన్స్ దీంట్లో. ఓకే, రైట్ సార్. మీరు వేదాంతం అంటున్నారు. వేదాంతం డార్విన్ థియరీని ఎలా సవాల్ చేస్తుంటారు? యాక్చువల్లీ ఇక్కడ వేదాంతంలో ఫస్ట్ ఏంటంటే మిస్డమ్ ఏంటంటే, మనం ఏది చూస్తున్నాం, ఏది అబ్జర్వ్ చేస్తున్నాం అది ట్రూత్ కాదు. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక గ్లాసు వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక స్టిక్, గాజు గ్లాసులో ఒక స్టిక్ వేయండి. నీళ్ళు ఉన్నాయా? బయట నుంచి చూస్తే ఏంటి కనిపిస్తుంది? స్టిక్ బెండ్ వస్తుంది. మీరు చేతితోని ఆ స్టిక్కి టచ్ చేశారండి, స్ట్రేట్ అనిపిస్తుంది మీకు. అయితే మీరు చూసింది నమ్ముతారా, ముట్టింది నమ్ముతారా? నమ్ముతారంటే ఎందుకు నమ్ముతారండి? ఒక్క అబ్జర్వేషన్ ఆయన నుంచి వేరేగా వస్తుంది, చేతి నుంచి వేరేగా వస్తుంది. అంటే ఇక్కడ మనది డైరెక్ట్ సెన్స్ పర్సెప్షన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ద కాన్సెప్ట్ గైడ్స్ యువర్ నాలెడ్జ్. ఏ కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నది అది మీకు నాలెడ్జ్కి సరిగ్గా మీకు చెప్తుంది. మీరు శివుడికి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, సైంటిస్ట్ అంటున్నారు శివుడు చాలా పెద్దది, అదే కదా. అయితే మనం చూసిన మీద మనది నాలెడ్జ్ డిపెండెంట్ లేదు, మన కాన్సెప్ట్ మీద ఉన్నది. గలీలియో వచ్చిన ముందున ఏంటంటుంటారు, సూర్యుడు ఎర్త్ చుట్టూగా తిరుగుతున్నారు అని. మరి గలీలియో వచ్చిన తర్వాత అది మారిపోయింది, సూర్యుడు స్టిల్గా ఉన్నాడు, ఎర్త్ తిరుగుతుంది అని. గలీలియో సన్ ఎర్త్ది మూవ్మెంట్ మార్చలేదు, మన నాలెడ్జ్కి మార్చాడు. అందుకోసమే మనది సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ కానీ సరిగ్గా ఉంటే, సరిగ్గా జాగా నుంచి మన నాలెడ్జ్ తీసుకుంటే అప్పుడు అన్ని వస్తువులు సరిగ్గా మనం చూడగలుస్తాం. ఇప్పుడు మనం దీంట్లో డిబేట్ చేయొచ్చు, సూర్యుడు లేడు అని రాత్రప్పుడు. అమెరికాలో అంటారు సూర్యుడు ఉన్నాడు అని. ఒకే సూర్యుడు, మనం డిబేట్ చేయొచ్చు, మాత్రం అది యాంగిల్ ఆఫ్ విజన్లో అది మారిపోతుంది. అందుకోసమే ఈ ఆబ్జెక్ట్స్ ఇది ఉన్నది సంసారంలో, అది మన ఆబ్జెక్ట్స్ కాదు. మనం సైంటిస్ట్గా రివర్, మౌంటైన్, ప్లానెట్స్, ఈ జీవులన్నీ మనం సృష్టించలేదు. ఎక్కడి నుంచి సృష్టి వచ్చింది? వేదాంత అంటుంది ఎక్కడి నుంచి సృష్టి వచ్చింది? జన్మాదస్యతో. అతని విజన్లో చూడండి, ఎందుకంటే మీ ఆబ్జెక్ట్స్ కావు, అతని ఆబ్జెక్ట్స్. సో దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద అబ్సల్యూట్. దాంతో ఎలా కనెక్షన్ కావాలి, అక్కడ వేదాంత గైడెన్స్ కావాలి. రైట్ సార్. దీనికి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు మీరు? అంటే పర్టికులర్గా భక్తులకు కావచ్చు, ప్రజలకు కావాలి, భారతీయులకి ఏం చెప్పదలుచుకున్నారు? భారతీయులకి ఏం చెప్తామంటే, ఎడ్యుకేషన్ ఫుడ్ కోసం అవ్వకూడదు. ఇప్పుడు ఒక ఏనుగు చాలా ఫుడ్ కావాలి, దానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు మనం మనిషి అయ్యి ఫుడ్ కోసం ఎడ్యుకేషన్ చేస్తే అది మంచిది కాదు. మన ఎడ్యుకేషన్ ఎలాగ ఉండాలంటే, అన్ని జీవులకు మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చౌకండి ఉండాలి అనేసి వాళ్ళు లోపల ఇష్టం ఉన్నారు. అన్ని జీవులు తెలుసుకోవాలి అనేసి ఆ లోపల ఒక ఇనరెంట్ ఇష్టం ఉన్నది లోపల. అలాగే అన్ని జీవులు ఆనందం పొందుతున్నారు. మనం ఎందుకు ఏదన్నా చేస్తున్నాం? ఆనందం కావాలని.
మాత్రం మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇవన్నిటి గురించి ఏదన్నా లేవు. సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్ లేదు, సైన్స్ ఆఫ్ ఇమోర్టాలిటీ లేదు. ఎందుకు మనం బతకడానికి ఇష్టం ఉంటే ఎందుకు సస్తున్నాం, నిజమైన నాలెడ్జ్ మనకి ఎందుకు దొరకలేదు, సచ్చిత్ ఆనందం అది మనకి గురుకులను దొరికింది, గురువు మనకి ఇచ్చేవాడు. అందుకోసమే మనకి ఒక ఎన్లైటెండ్ టీచర్ దగ్గర గైడెన్స్ కావాలి గురు పరంపరలో. అది మోడర్న్ సొసైటీలో మిస్సింగ్ ఉన్నది. ఇప్పుడు మన గైడెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరో ఏదో వచ్చి చెప్పేస్తే అది గైడెన్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అనుకోండి మీ నాన్న ఎవరు అని, అది మన టీవీలో చూసి మన నాన్నకు తెలుసుకోలేము. మన నాన్నకు తెలుసుకోవాలని సైంటిస్ట్ మన నాన్నకు చెప్పలేరు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వచ్చింది, ఆయన కూడా ఎవరి మీద డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, సంసారంతో డిఎన్ఏ టెస్ట్ చేస్తారా? దానిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇనరెంట్ డిఎన్ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒకే మనిషి డిఎన్ఏ వేరేతో కొంచెం సిమిలారిటీ రావచ్చు, అంటే అతని 4 fathers నుంచి ఆ డిఎన్ఏ మిక్స్ అవ్వచ్చు, దానిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. ఇప్పుడు మీ ఫాదర్ వేరే స్పేస్లో ఉన్నారండి, కల్పన చోళ లాగా బయటకు వెళ్ళినారు, ఎక్కడ టెస్ట్ చేస్తారు? ఫాదర్ ఎక్కడ బరీ చేశారు? అది సిద్ధాంతం కాదు. అమ్మకి అడిగితే నాన్న గురించి తెలుసుకోవచ్చు. అలాగే అథారిటీ ఉన్నారు, ఏదైనా నాలెడ్జ్కి ఒక అథారిటీ ఉన్నారు. ఆ అథారిటీ సిస్టమ్ ఇప్పుడు పోయింది. అందుకోసం మనం ఇంత పర్ప్లెక్స్గా కన్ఫ్యూజన్గా ఉన్నాం. మన గురించి తెలుసుకోలేకపోతున్నాం. నేను పిహెచ్డి డిగ్రీ చేశానండి ఐఐటి ఖడగ్పూర్లో, ఇన్ని పుస్తకాలు చదివాను, దాంట్లో మా గురించి ఏంటి చెప్పలేదు. హూ ఎమ్ ఐ ఏ కెమికల్, ఎమ్ ఐ ఏ మెషిన్ ఇన్ అవర్ అటమా, మొలికులా, ఎలక్ట్రోనా? మన గురించి మనకి ఎడ్యుకేషన్ లేదు. అయితే మనకి ఎలాగ మనం మంచి చేయాలండి? సో ఈ సొసైటీలో మన గురించి ఎడ్యుకేషన్ అవ్వాలి. ఈవెన్ మెడిసిన్లో కూడా లేదంటారా? లేదు. మెడిసిన్ కూడా బయాలజీ మీద బేస్డ్ అయింది. ఆ బయాలజీ ఏంటి, ఇది ఇవాళ టాక్ ఇచ్చామండి మన మెడికల్ కాలేజ్లో, శిబా డెంటల్ కాలేజ్లో. నేను కూడా ప్రోగ్రామ్ అయింది గుంటూరు మెడికల్ కాలేజ్, దాంట్లో కూడా మేము టాక్ ఇచ్చాం. దాంట్లో ఏంటి చెప్పామంటే, వై బయాలజీ ఈజ్ బియాండ్ ఫిజికల్ సైన్సెస్. ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు, బయాలజీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేశారు. ఇప్పుడు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్నది, మీకు తెలుసు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్రెడీ అంటే జీవిత పదార్థంలో మన బాడీలో ఏ కెమికల్స్ ఉన్నాయి దాని మీద మేము చదువుతున్నాం. అదే మళ్ళీ బయాలజీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఎంజైమ్స్ అని మనం చదువుతున్నాం. అక్కడ బయాలజీలో హ్యాపీనెస్, ఆనందం, దయా, దాని తర్వాత మనది క్రోధంకి ఎలా నియంత్రణ చేయాలి, మనకి శాంతి ఎలా దొరకాలి, ఈ మంది సబ్జెక్టివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మదర్హుడ్, ఫాదర్హుడ్, చారిటీ, ఎఫెక్షన్, ఇవన్నిటి గురించి ఏదైనా థియరీ లేదు, ఏదైనా ఎడ్యుకేషన్ లేదు. బయాలజీలో డిఎన్ఏ నుంచి ఆనందం రావటం లేదు, డిఎన్ఏ నుంచి హ్యాపీనెస్ రావటం లేదు. ఆ డిఎన్ఏ పట్టుకుని వెళ్ళి ఏదైనా రోబోట్ మీద ఎట్టండి, ఆనందం వస్తుందో చూద్దాం. డిఎన్ఏ నుంచి ఆనందం రావటం లేదు. ఇది ఆత్మాది ప్రాపర్టీ. దాని గురించి ఏంటి మనం బయాలజీలో కూడా చదవటం లేదు. సో మీరు చెప్తున్నవన్నీ గతంలో ఉన్న గురుకుల వ్యవస్థలో ఉన్న యుగయుగాలుగా మనం చూస్తుంటే, రామాయణం దగ్గర నుంచి కానీ ఇంకా ముందర నుంచి కూడా యుగయుగాలుగా గురుకుల వ్యవస్థను మనం చూస్తున్నాం. మరి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత, బ్రిటిష్ విద్య ఇక్కడ వచ్చిన తర్వాత గురుకుల విద్య నాశనం అయిందంటారా? అది యాక్చువల్లీ హిస్టరీ మీరు చూడండి, హిస్టరీలో కూడా మనం చూస్తే మనది ఇక్కడ వస్తువులు, మన బట్టలు, మనది ఇక్కడ పంట, ఇవన్నిటిలో అవుటర్ అంటే కంట్రీస్లో చాలా డిమాండ్ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే ఇండియాకి కంప్లీట్లీ ఇక్కడ ధనవంతా తీసుకొని ఇక్కడ సిస్టమ్కి మనం డెస్ట్రాయ్ చేసి మనది సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళది ఉద్దేశం సాధన చేయాలి. అలాగే గురుకులంలో కూడా మనది ఆయుర్వేదం చాలా అడ్వాన్స్. ఇప్పుడు నలంద యూనివర్సిటీ కూడా డెస్ట్రక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేశారు. వాళ్ళకి ఏది మ్యాన్ పవర్ కావాలి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది డెవలప్ చేస్తారు. అందుకోసమే గురుకుల నుంచి ఎవరు పాస్ అయ్యారు అలాంటి చాలా ఇన్సల్ట్ చేయడం సొసైటీలో. వాళ్ళ సిస్టమ్ నుంచి వాళ్ళు పాస్ అయ్యారు, వాళ్ళకి చాలా సన్మానం చేయడం, ఏనుగు మీద తిరిగించడం, అంటే ఊరంతా అందరికీ చెప్పడం ఇంత పెద్ద డిగ్రీ దొరికింది అని. మన ఇక్కడి నుంచి పాస్ చేసిన వాళ్ళు చాలా అవుట్డేటెడ్ మనుషులు అని చెప్పించారు. ఇప్పుడు అదేంటైంది అంటే మనుషులు అనుకున్నారు వీళ్ళ కింద పని చేయడమే మనది ఎడ్యుకేషన్ ఉద్దేశం. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం చాలా పెద్ద డిగ్రీ తీసుకున్నాం, పిహెచ్డీ చేసాం, ఎంటెక్ చేసాం. మనది లక్ష్యం ఏంటి అవుతుంది అంటే పాశ్చాత్య దేశంకి వెళ్ళి ఈ తెల్ల చర్మం వాళ్ళ కిందన ఏదో కొంత పని చేసి ఆల్ డాలర్స్ ఇస్తారు, ఆల్ పౌండ్స్ ఇస్తారు, అక్కడ మనం పని చేయడం అది ఉద్దేశం అయింది. ఎడ్యుకేషన్ ఉద్దేశం మన గురించి తెలుసుకొని మనకి ఎలా మంచి చేయడం, సొసైటీకి ఎలా మంచి చేయడం, అది ఉద్దేశం మరి లేదు. అంటే బ్రిటిషర్స్ పరిచయం చేసినటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ కార్మిక వర్గానికి కోసం తయారైంది. అందుకోసం అందరూ ఉద్యోగం కావాలంటున్నారు, ఉద్యోగం ప్రాబ్లం వస్తుంది. మనం గవర్నమెంట్కి చెప్తున్నాం
మీరు ఉద్యోగం అందరికి ఏర్పాటు చేయలేరు అని. ముందు అలాగ లేకున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నాం, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటుంది. అందరూ ఒకే దూకు వెళ్ళటం లేదు, అందరూ శూద్రులు అవ్వలేదు. అవును. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, దీనికి వాళ్ళు చాలా బ్రిటిష్ వాళ్ళు చెప్పి మీరు అవుట్ క్లాస్, మీరు అవుట్డేటెడ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు ఇలా చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ సిస్టమ్ అది జన్మము నుంచి డిసైడ్ అవ్వట్లేదు, ఇది గుణకర్మ నుంచి డిసైడ్ అవుతుంది. మనం శరీరం చూసి ఎవరికైనా చిన్న జాతి పెద్ద జాతి అంటుండలేదు. అది ఇప్పుడు ఇలాగ కలెక్టర్ ఉన్నారు, పియోన్ ఉన్నారు. ఒక అతను సైన్ చేసి పెద్ద సాలరీ దొరుకుతుంది, ఇంకొక అతను చాలా లేబర్ చేసి కూడా కొంచెం సాలరీ దొరుకుతుంది. ఇది ఎందుకంటే క్వాలిఫికేషన్ పెట్టండి. ఇది సేమ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, దాని మీద చాలా సైన్స్ ఉన్నది. ఇది గుణకర్మం నుంచి డిసైడ్ అవుతుంది. ఇవి పనులన్నీ సొసైటీలో కావాలి. ఆ సొసైటీ అందరు కానీ క్లర్క్ అయ్యారు అనుకోండి, మరి అక్కడ పియోన్ ఎవరు అవుతారు, మన తర్వాత కలెక్టర్ ఎవరు అవుతారు, ఒకే దుక్కు మనం అంటే వెళ్ళాలి. అప్పటి పరిస్థితులను బట్టి అలా సెట్ చేయడం జరిగిందంట. కానీ మారిపోయినాయి కదా, పరిస్థితులు మారుతూ వచ్చాయి కదా, మరి ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు సొసైటీలో బోత్ ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇది మంచిది ఉన్నది, మనది ఓల్డ్ సిస్టంలో ఇది మంచి ఉన్నది, రెండు జాయిన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఇది హార్మోనీ కావాలి. మంచి మాట. ఇప్పుడు హార్మోనీ కావాలి. దీంట్లో ఇప్పుడు ట్రైన్ జోరుగా వస్తుందండి, దానికి మీరు పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తే ఏంటవుతుంది, మీరు ఎక్కడి నుంచి ఎగిరిపోతారు. దానికి డైరెక్షన్ ఇస్తే అది బాగవుతుంది. ఇప్పుడు సెన్స్ అబ్జర్వేషన్ మనం చేస్తున్నాం, అది నాట్ ఏ ప్రాబ్లం ఇఫ్ ఇట్ ఈస్ గైడెడ్ బై ప్రాపర్ కాన్సెప్ట్. మీ దగ్గర ప్రాపర్ కాన్సెప్ట్ ఉంటే మీ ఇంద్రియాలతో ఏది స్టడీ చేస్తున్నారు అది కూడా పర్ఫెక్ట్ అవుతుంది. అదే మన శాస్త్రులు చెప్పడం అనేది ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష అదక్షజ అప్రాకృతం. వేరే వేరే స్తరాల్లో ఎలాగ మనసు తెలుసుకుంటున్నారు. హైయర్ స్తరం జ్ఞానం మనకి గైడ్ చేస్తే లోవర్ స్తరం జ్ఞానం కూడా పర్ఫెక్ట్ అవుతుంది. అందుకోసమే మనం ఏది రిజెక్ట్ చేయటం లేదు, దానికి డైరెక్షన్ ఇస్తున్నాం. రైట్ సార్. అంటే మనం చంద్రమండలానికి వెళ్తున్నాం, గ్రహాంతరాలకు వెళ్తున్నాం, చంద్రమండలానికి అవతల పక్కకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది డెవలప్మెంట్ కాదంటారా? అది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు చాలా చోటుకి వెళ్ళవచ్చు, ఎర్త్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి చంద్రుడికి వెళ్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ఎక్కడున్నారు, ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది కూడా సైన్స్లోనే అదే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు సైన్స్లో జీవనం ఎలాగొచ్చింది అంటే వాళ్ళకి ఆన్సర్ తెలియదు. ముందు అనుకుంటే నీళ్ళ నుంచి వచ్చింది అన్నారు, దాని తర్వాత అన్నారు ఆగ్నేయగిరి నుంచి వచ్చింది వల్కానో, ఇప్పుడు ఏంటన్నారు అవుటర్ స్పేస్ నుంచి వచ్చింది. ఇది లొకేషన్ మార్చిస్తే ప్రాబ్లం మారదు కదండి, మీకు దానికి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, మనుషులు ఇప్పుడు బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిజీజ్ ఉన్నది, మనుషులు వాళ్ళకి ఉద్దేశం ఏంటి వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ యాంగ్జైటీ లెవెల్ పెరుగుతుంది సొసైటీలో. ఇప్పుడు డేటా చూడండి, సూసైడ్ రేట్ పెరుగుతుంది, యాంగ్జైటీ రేట్ పెరుగుతుంది, మైండ్ బాడీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది, సొసైటీలో డిస్హార్మనీ డివోర్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ముందు ఇది లేకుండా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ పెరుగుతుంది. మంది పూర్వజులు ఏది వనం సముద్రం నది అన్నిటికీ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నారు. ఈవెన్ చెట్టుతో సహా దానికి పూజ చేసి దానికి బాగా చూసుకొని వచ్చారు. ఇప్పుడు 150-200 ఇయర్స్లో మనం చాలా పెద్ద డెవలప్మెంట్ చేసామని ఎన్వైరన్మెంటల్ డిస్టర్బ్ చేసాం. ఇప్పుడు ఒక 50 ఇయర్స్ ముందుకెళ్తే 30 ఇయర్స్ ముందుకెళ్తే నీళ్ళు మనకు కొనుక్కోవడానికి అవసరం లేకుండా ఇప్పుడు నీళ్ళు కొనుక్కోవడానికి పడుతుంది. మాది బ్రెజిల్లో ఒక డివోటీ ఉన్నది, ఎయిర్ అమ్ముతుంది. ఇది అడ్వాన్స్మెంటా డిగ్రేడేషన్ అని చెప్పండి అండి. అవును, రైట్ సార్. జీవం గురించి మరి వేదాంతం ఏం చెప్తుంది? యాక్చువల్లీ నాలెడ్జ్ అంటే గీతలో చెప్తున్నారు, జీవిత పదార్థ జడ పదార్థాలు డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మీరే అన్నారు కదా, మేము మూన్కి శాటిలైట్ పంపిస్తున్నాం, ఇస్రో పంపిస్తుంది. ఇప్పుడు ఒక యాంగిల్లో ఒక జడ పదార్థం వదిలితే ఎంత ఫోర్స్లో వదిలాం, ఎయిర్ ఫ్రిక్షన్ ఎంత ఉన్నది, ఇవన్నీ పారామీటర్స్ తెలిస్తే మనం ఎక్కడికి వెళ్తుందో చెప్పగలుస్తాం. అప్పుడే మనం ఒక లివింగ్ బాడీకి వదిలేవండి, ఒక పక్షికి వదిలేం, ఏ సైంటిస్ట్ చెప్పలేడు ఎక్కడికి వెళ్తారు. ఎందుకంటే జీవనం అంటే ఫ్రీడమ్ ఉన్నది, ఇట్స్ ఎ ఫ్రీ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. జడ పదార్థంకి లా ఫాలో అవుతుంది, లా ఆఫ్ ఫిజిక్స్, లా ఆఫ్ కెమిస్ట్రీ ఫాలో అవుతుంది. మొత్తం జీవిత పదార్థం లా ఫాలో అవుతుంది. దీనిలో డిఫరెన్స్ ఉన్నది. అందుకోసమే మనం కర్మబంధంలో ఉన్నాము. ఈ కర్మబంధనం కూడా మనం అవ్వకూడదు. ఎందుకంటే శరీర చేతన ఉన్నామని కర్మబంధంలో ఉన్నాం. ఈ కర్మబంధం నుంచి బయటికి రావాలి అంటే మనది ఆత్మ చేతన. ఆత్మ ఏం చేతన అంటే భగవంతుడి దాసులు, అదే గీతల్లో చెప్తుంది, కర్మబంధం నుంచి బయట రావాలి అని. ఇప్పుడు ఈ జీవులు జడ పదార్థాలు ఈ డ్యువాలిటీ ఈ వరల్డ్లో ఉన్నది. ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్ ఉన్నదని మన వేదాంత చెప్తుంది. అందుకంటే వైకుంఠ ట్రాన్సెండెంటల్ వరల్డ్, అక్కడ డ్యువాలిటీ లేదు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక సైన్స్ ఉన్నది. అది మనం ఏరోప్లేన్లో సెటిలైట్లో వెళ్ళలేము. అక్కడికి వెళ్ళడానికి మనం చేతన మార్చాలి. ఆ చేతన ఎలాగ మార్చాలి, ఆ సైన్స్ మోడర్న్ సైంటిస్టులు లేదు. ఓకే, అలా ఏంటనుకున్నారంటే శరీరంకి చాలా ఏదైనా చేంజ్ చేసి రీసెర్చ్ చేసి
ఆయువు పెరిగించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు 2005లో సైన్స్ మ్యాగజైన్ ఒక 125 క్వశ్చన్స్ పబ్లిష్ చేసింది. వాట్ డోంట్ వీ నో అని. దాంట్లో ఒక క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు, హౌ మచ్ లైఫ్ స్పాన్ వీ కెన్ ఎక్స్పాండ్ ఓకే బై మెడికల్ రీసెర్చ్. వావ్. అంటే మనకి సావు ఎలాగైనా వస్తుంది కదా, ఎంత దాకా వెళ్ళగలుస్తాం అని అడుగుతున్నారు. చావడం మాత్రం ఫిక్స్, అది అదే పెరిగినా మాత్రం చావడం మాత్రం ఖాయం. ఖాయం. అప్పుడు అది ఖాయం అంటే మనం ఏంటి చెయ్యాలి, మన జీవనం లక్ష్యం ఎలా పొందుతాం. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్, అతను ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. అలెగ్జాండర్ భారతదేశంకి వచ్చాడు. అతను చాలా చాలా రాజులకి అందరికీ యుద్ధంలో జయించాడు. భారతదేశంలో ఒక సాధు, అతనిది డ్రెస్ ఏమో చిరిగి ఉన్నది, కన్నాలు ఉన్నాయి. అతను చూసుకొని వెళ్తున్నాడు, ఆవిడ వెళ్తున్నాడు. నువ్వెవరు నాకు ఇలాగా నా కన్నుతో కలుపుతున్నావు, తలకెందుకు దింపు, లేకపోతే నీకు సంపిస్తాను అని అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, నువ్వు నాకు సంపలేవు అని అన్నాడు. నువ్వు శరీరంకి నష్టం చేయగలుగుతావు, నువ్వు ఆత్మకి నువ్వు సంపలేవు, నాకు నువ్వు సంపలేవు అంటున్నాడు. సంపిస్తే ఈ శరీరంకి నష్టం చేసావు అనుకో, నేను ఆల్రెడీ దేవుడు శరణలో ఉన్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు ఇతను మన అలెగ్జాండర్ అన్నాడు, అతని దగ్గర చాలా ఫేమస్ మనుషులు ఉన్నారు. అలా అన్నాడు, ఏంటిది అతను ఇతడు పెద్ద పెద్ద రాజులకు నేను జై చేశాను, వాళ్ళకి భయం చూపించాను, ఇతని దగ్గర ఏంటి లేదు, బెగర్లా కనిపిస్తున్నాడు, ఒక వికారి, అతను నాకు భయం చేయటం లేదు, భయం లేదు. ఈ ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటాడు. వాళ్ళు అన్నారు సోల్. సోక్రటీస్ సోల్ గురించి చెప్పాడు, సోల్ది సైన్స్ ఉన్నది అని చెప్పాడు. అతను వెళ్ళి ఆ సోల్ గురించి చదివాడు. అప్పుడు అతనికి అర్థమైంది. అతని దగ్గర ఫేమస్ డాక్టర్స్ ఉంటుంది, వాళ్ళందరికీ పిలిచి చెప్పాడు, నేను ఇప్పుడు చచ్చిపోతాను, నా శరీరంకి మీరు నెకెట్ చేయండి, నెకెట్ చేసి ఒక స్ట్రెచర్ మీద వేయండి, నా 2 అంటే ఎంటీ హ్యాండ్స్కి ఆకాశం దూకుంచండి, మీరు మీ భుజం మీద ఆ స్ట్రెచర్ నా శరీరంకి పట్టుకొని వెళ్ళండి, నేను ఏది కలెక్ట్ చేసినానో సో కాల్డ్ వెల్త్, ధనం, అది గార్బేజ్ ఉంటుంది కదా రోడ్ సైడ్లో, గార్బేజ్ బిల్, అక్కడ వేసుకొని వెళ్ళండి అన్నాడు. అన్నారు, మీరు ఎంత పెద్ద ఫేమస్ మనిషి, మీకు ఎందుకు ఇలా చేయాలండి అంటే, మనుషులందరికీ తెలియాలి అని. మీరు పెద్ద డాక్టర్స్, వరల్డ్ ఫేమస్ డాక్టర్స్, మీరు నాకు బతికించలేరు, ఇది అందరికి తెలియాలి. సో పరివర్తన. మరి ఈ 2 రిక్త హ్యాండ్ ఎందుకంటే, నేను చాలా బుద్ధి తక్కువని, ఎంత పరిశ్రమ చేసి అంత చెత్త అంతా నేను కలెక్ట్ చేశాను, నా కోసం నేను ఏంటి కలెక్ట్ చేయలేదు ఆత్మ గురించి అని చెప్పాడు. సో ఉత్త చేతులతో వెళ్తున్నా అని చెప్తున్నాను. ఆ గార్బేజ్ అంతా, ధనం అంతా గార్బేజ్, అదంతా నేను చెత్త కుప్పలో వేసుకొని వెళ్తున్నాను, అందుకని చెత్త నా కోసం, నాతో వెళ్ళదు. రైట్ సార్. ఇప్పుడు గురుకుల వ్యవస్థని బ్రిటిష్ వారు తెచ్చినటువంటి విద్యా వ్యవస్థ నాశనం చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఏళ్ళు జరుగుతున్నాయి, మనకి స్వాతంత్రం వచ్చి ఏళ్ళు జరుగుతున్నాయి దగ్గర. సో ఇప్పటికి కూడా ఆ విద్యా వ్యవస్థ కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఈజ్ ఇట్ ట్రూ? మనం ఏం చేయాలి అంటే, మన భారతదేశాల్లో మంది ఏన్షియంట్ విజ్డమ్ అది కూడా మనం చదివించాలి. ఎందుకు మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదువుతాం, అక్కడ కూడా భగవద్గీత అది కూడా, అక్కడ కూడా సైన్స్ ఉన్నది, భాగవతం, పురాణాలు, అక్కడ కూడా సైన్స్ ఉన్నది, అది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో చదువుతున్నారు, మనం బ్రిటిష్ వాళ్ళు మనకి ఇలాగ చేశారు, ట్రైన్ చేశారు. అంటే గురుకుల నుంచి ఏదైనా చదువు వస్తే అదంతా అవుట్డేటెడ్ అని మనం మనసులో దూరిపోయింది లోపలికి. ఇప్పుడు అది చాలా అవుట్డేటెడ్. ఇప్పుడు చాలా పెద్ద డిగ్రీ నేను పొందాను, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ ఇవన్నీ అనుకుంటున్నాం. మాత్రం అదే జెనెటిక్స్ వాడికి ఈ విజ్డమ్ మీకు తెలిసింటే అది మీరు ఛాలెంజ్ చేయవచ్చు. వాళ్ళకి తెలియదు, జీవనం గురించి ఏంటి తెలియదు వాళ్ళకి. ఓకే, అందుకోసమే మనం ఈ సిస్టమ్ కానీ ఇంట్రడ్యూస్ అవుతే మనమే బెనిఫిట్ అవ్వదు, వాళ్ళంతా బెనిఫిట్ దొరుకుతుంది. ఎందుకంటే సోక్రటీస్ ఏం చెప్పాడంటే, భారతదేశాల్లో శాస్త్రాలే ధనం ఉన్నది, ఈ సంసారం అంతా ఆకలికి అది అంటే ఫుల్ఫిల్ చేయగలుగుతుంది, మాత్రం వాళ్ళది కొంచెం కూడా ధనం తక్కువ అవ్వదు అని చెప్తున్నారు. రైట్ సార్. మీరు కొత్తగా ఇప్పుడు సమావేశం డిసెంబర్ 5 నుంచి వేదాంత సైన్స్ వేదాంత అండ్ సైన్స్ అనేటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్న కాన్ఫరెన్స్, ఇట్స్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్. ఏంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రజలు? అదే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సైన్స్ ఎలాగా వేదాంతలో ఏ విజ్డమ్ ఉన్నది దాని నుంచి ఎలాగ సైన్స్ బెనిఫిట్ పొందుతుంది, అలాగే మంది వేదాంత శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు కూడా సైన్స్ నుంచి ఎలా బెనిఫిట్ పొందగలుగుతారు. ఇది డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్. ఇక్కడ మనం ఎపిస్టెమాలజీ మీద డిస్కషన్ చేస్తున్నాం ఈ సంవత్సరం కాన్ఫరెన్స్. లాస్ట్ ఇయర్లో నేపాల్ కాఠ్మాండూలో చేసేంటివి కాన్ఫరెన్స్, అక్కడ ఒరిజిన్ ఆఫ్ లైఫ్ మీద డిస్కషన్ జరిగింది. ఈ సంవత్సరం ఎపిస్టెమాలజీ అంటే మనం ఎలాగ జ్ఞానం పొందుతున్నాము, ఓకే, సైంటిస్టులు ఎలా జ్ఞానం పొందుతున్నారు, దాని ఉదాహరణ మీకు ఇస్తాను.
ఇక్కడ గాడ్ ఉన్నది. ఇప్పుడు ఒక సైంటిస్టు ఎలియన్ అనుకోండి, అతనికి సంసారంలో ఏ జ్ఞానం తెలియదు, బయట గ్రహం నుంచి వచ్చాడు అనుకోండి, ఓకే. అతను మాత్రం సైన్స్ జ్ఞానం ఉన్నది అతని దగ్గర. అతనికి అడిగాం, సార్ మీరు కొంచెం చెప్పండి గోడ ఎలాగొచ్చింది అంటే అతను ఏం చేస్తాడు, అతని గోడ కొంచెం ఇరగొడతాడు. అంటే దీంట్లో సిమెంట్ ఉన్నది, దీంట్లో బ్రిక్స్ ఉన్నాయి, దీంట్లో ఈ పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాల్లోనే ఆటం ఉన్నది, మొలిక్యూల్ ఉంది, ఇవన్నీ చెప్తాడు. దాని తర్వాత దీనిలో గ్రావిటీ ఫోర్స్ ఉంది, దీంట్లో అడెసివ్ ఫోర్స్ ఉన్నది, ఇవన్నీ చెప్తారు. దానికి అంటున్నారు ఏ పదార్థాలు ఉన్నాయంటే మెటీరియల్ కాజ్, మరి ఇవన్నీ ఫోర్సెస్ ఉన్నాయంటే అది ఎఫిషియెంట్ కాజ్ అంటున్నారు. అరిస్టాటిల్ చెప్పాడు. మాత్రం ఆ ఫోర్సెస్ మెటీరియల్స్తో గాడ్ రావటం లేదు. అవును. అక్కడ ఒక ఆర్కిటెక్ట్ మైండ్ ఉన్నది. ఓకే. సైన్స్ మాత్రం అది చదువుతుండే. సైన్స్ ఏం చదువుతుందంటే మెటీరియల్ చదువుతుంది, ఫోర్సెస్ చదువుతుంది, మైండ్కి చదువుతుండే. మైండ్ లేకపోతే ఈ గాడ్ రాదు. ఓకే. ఇప్పుడు అతనిది కూడా ఒక ఉద్దేశం ఉంది ఈ గాడ్ చేయడానికి. ఇది ఒక స్టూడియో గురించి చేయొచ్చు, ఇది ఒక స్కూల్ గురించి చేయొచ్చు, అది ఏ ఉద్దేశంతో చేశాడు దానికంటే ఫైనల్ కాజ్. మన వేదాంతాలు ఏం చెప్తున్నారు అంటే దాంట్లో ఒరిజినల్ కాజ్ సర్వకారణ కారణం. ఇప్పుడు జీవనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు జీవనం నుంచి వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన పేరెంట్స్ నుంచి వచ్చాం, వాళ్ళ జీవిత పదార్థాలు. అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చారు. బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాక్టీరియా నుంచి వచ్చింది. లాబొరేటరీ నుంచి ఒక జీవనం కూడా రాలేదు. బ్యాక్టీరియా నుంచి బ్యాక్టీరియా వస్తుంది, ఇది ప్లాంట్ నుంచి ప్లాంట్ వస్తుంది, కోతి నుంచి కోతి వస్తుంది. లైఫ్ కమ్ ఫ్రమ్ లైఫ్, జీవనం నుంచి వస్తుంది. అలాగే జడ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మీరు చూడండి, మీరు బతుకున్నారు, మీ గోరు పెరుగుతుంది, మీ జుట్టు పెరుగుతుంది. ఒక చిన్న బీజు కూడా పెద్ద చెట్టు చాలా మాస్ తెస్తుంది. అంటే జడ పదార్థాలు కూడా జీవిత పదార్థాల నుంచి వస్తున్నాయి. అయితే లైఫ్ అండ్ మ్యాటర్ బోత్ కమ్ ఫ్రమ్ లైఫ్. అయితే ఫస్ట్ లైఫ్ ఎక్కడి నుంచి? ఇలా లైఫ్ కమ్ ఫ్రమ్ లైఫ్ కమ్ అంటే ఫస్ట్ లైఫ్ ఏంటి? దానికంటే ఆది పురుషు అంటున్నారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. అలా అన్ని కారణానికి కారణం ఎవరు అంటే గోవిందో, ఓకే, కృష్ణ అని చెప్తున్నారు. అది మంది శాస్త్రది విజ్డమ్. ఇప్పుడు కోడి ముందు వచ్చిందా, గుడ్డు ముందు వచ్చిందా? ఒరిజినల్ లైఫ్ స్టోరీలు అదే చెప్తున్నారు. అంటే కొంతమంది అంటున్నారు కోడి ముందు వచ్చిందని, కొంతమంది గుడ్డు ముందు వచ్చిందని. అది కోడి ముందు వచ్చిందంటే మెటాబలిజం ఫస్ట్ అంటున్నారు, అండ్ గుడ్డు ముందు వచ్చిందంటే రెప్లికేషన్ ఫస్ట్ అంటున్నారు. రెండు లైఫ్ కోసం కావాలి, మెటాబలిజం కావాలి బతకడానికి, రెప్లికేషన్ కావాలి కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ కోసం. ఇద్దరు దెబ్బలాడుకున్నారు పబ్లికేషన్స్లో. మాత్రం అది సిస్టమ్ కాదు. ఈ కోడి గుడ్డు ఇవన్నీ కాన్సెప్ట్ ఆఫ్ కోడిలో ఉంది ఆల్రెడీ. ఈ కోడి మన దగ్గర నుంచి రాలేదు, భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది. అతని విజన్లో ఇదేంటి అది అంటున్నారు అబ్జెక్టివ్ నాలెడ్జ్. సబ్జెక్టివ్ నాలెడ్జ్ అంటే అందరి కోసం వేరే వేరేగా ఉండాలి. అబ్జెక్టివ్ నాలెడ్జ్ అంటే ఒరిజినల్ పర్సన్, అది కనెక్షన్ ఎలాగ అవుతుందంటే గురు పరంపరలో అవుతుంది. అందుకోసం గీతల్లో చెప్తున్నాడు ఏవం పరంపరా ప్రాప్తం. నిజమైన నాలెడ్జ్ ఎలా దొరుకుతుందంటే గురు పరంపరలో మనకు దొరుకుతుంది అని చెప్తున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఈ సమావేశం ఎన్ని రోజులు జరగబోతుంది? ఇది 2 రోజులు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇక్కడ చాలామంది డాక్టర్స్, ఎయిమ్స్ నుంచి ప్రొఫెసర్స్, దాని తర్వాత ఐఐటి నుంచి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. సో వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు ఎలాగా మనం నిజమైన జ్ఞానం ఏది మనం పొందడానికి సిస్టమ్ ఏంటి. ఇప్పుడు మా గురుగారు శ్రీ భక్తి దామోదర్ మహారాజ్ అతను ఏంటన్నారు అంటే సైంటిస్టులకి ఇలాగా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఒక వస్తువు గురించి చాలా చేంజ్ చేస్తే ఆ టైంలో వేరే వస్తువు గురించి చేంజ్ చేయటం లేదు. ఆ టైంలో పరమాత్మ నుంచి కొంచెం నాలెడ్జ్ వాళ్ళకి దొరుకుతుంది, వీళ్ళ నుంచి వాళ్ళ దగ్గర థియరీ ఇస్తున్నారు. మాత్రం మంది సాధువులు సన్యాసులు వీళ్ళందరూ ఏంటంటే అన్నప్పుడు దేవుడి మీద ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైన్సు, ఆర్ట్స్, దాని తర్వాత ఫిలాసఫీ, పోయట్రీ ఇదంతా యూజ్ చేసి భగవంతుడికి మహిమా మండనం చేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ ఏంటంటే నా మహిమా మండనం ఎలా చేయాలి అని. ఓకే, యాక్చువల్లీ నేను గ్రేట్ కాదు, ఎందుకంటే నేను ఇవన్నీ సృష్టించలేదు, సముద్రం ఈ గాలి ఇవన్నీ నేను సృష్టించలేదు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఎంత మంచి మంచి వస్తువులు సృష్టించాడు, ఒక గడ్డి ఆకు కూడా నేను చేయలేకపోతున్నాను అంటే అక్కడ హ్యూమిలిటీ రావాలి, ధన్యత రావాలి. ఇప్పుడు సైన్స్లో మనం అహంకారం పెరుగుతుంది, అందుకోసమే ఈ ఎన్వైరాన్మెంటల్ ప్రాబ్లం వస్తుంది. నేను ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారు, మాత్రం మనం ఏదన్నా చేయలేము. భూకంపం వస్తే మనం పారిపోతున్నాం, సైంటిస్ట్ మనకి హెల్ప్ చేయలేరు. సునామీ వస్తే మన సైంటిస్ట్ హెల్ప్ చేయలేరు. అందుకోసమే మనం చాలా లిమిటెడ్ కంట్రోల్ ఉన్నది. మనం రియాలిటీ ఈజ్ అన్కంట్రోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. బార్బరా మెక్లింటాక్ అని ఒక సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ విన్నర్, అతను చెప్పారు మన నాలెడ్జ్కి నేచర్ మీద ఇంపోజ్ చేయకండి. నేచర్ ఏం చెప్తున్నది వినండి. వి షుడ్ నాట్ ఇంపోజ్ అవర్ ఐడియాస్ ఆన్ నేచర్. మనం ఏమనుకుంటే మన మోడల్ ఉన్నది, నేచర్ మన మోడల్ ఫాలో చేయాలి. ఇంకో సైంటిస్ట్ నా మోడల్ నేచర్ ఫాలో చేయాలి. నా మోడల్ మంచిదంటే నీ మోడల్ మంచిదని మనం దెబ్బలాడుకుంటున్నాం.
యాక్చువల్లీ మన అందరి మోడల్ మంచిది కాదు. నేచర్ మన మోడల్కి ఫాలో చేయదు. నీరు ఎట్లా వాటంలోకి వెళ్తుందో అలా వెళ్ళాలి మనం. అదే నేచర్ వెనక ఈజ్ లార్డ్స్ ఎనర్జీ, ప్రకృతి. అక్కడ కృష్ణ చెప్తున్నాడు గీతల్లో, ప్రకృతి శ్వేత చరాచరం, మయ అధ్యక్షణ ప్రకృతి శ్వేత చరం. నా నియంత్రణ నడుస్తుంది ప్రకృతి, మీ నియంత్రణ నడుచడం లేదు. సార్ ఎక్కడ జరగబోతుంది దాని గురించి పూర్తిగా ఏమన్నా? ఈ కాన్ఫరెన్స్ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇక్కడ మొఘల్ రాజ్పురంలో విజయవాడలో జరుగుతుందండి. ఎవరెవరు వస్తున్నారు సార్? చీఫ్ గెస్ట్ల గురించి ఏమైనా వివరాలు చెప్తారా? చీఫ్ గెస్ట్ అంటే ఇప్పుడు మనది ఎన్టీఆర్ కాలేజ్లో వైస్ ఛాన్సలర్ గారికి మోస్ట్ ప్రాబబ్లీ వస్తారని, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అక్కడి నుంచి వస్తారని ఉన్నది. అది దాని తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ గారు వస్తారు. ఓకే. ఇలాగా మంది చాలామంది వెస్టర్న్ వరల్డ్ నుంచి సైంటిస్టులు ఉంటున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దీంట్లో ఇనాగురల్లో చేస్తారు. నైస్ సార్. మనం ఇంకో దీంట్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఊహల ప్రపంచంలో బతుకుతూ వాస్తవాలని మర్చిపోతున్నాడు మానవుడు. యాక్చువల్లీ మంది ఈ సంసారంలో ఏ వస్తువులు జరుగుతున్నాయి మన ముందర ఇది చూస్తే మీకు కొంచెం ఆశ్చర్యపడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మరి మనం ఆర్టికల్స్ రాయడం అవసరం లేదు. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో రాస్తే ఆర్టికల్ కూడా రాసేస్తాం. ఏదో లెటర్ రాయాలంటే ఏఐ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏఐ మన లైఫ్కి చాలా సింప్లిఫై చేసింది అనుకుంటాం. మాత్రం ఏఐ మాత్రం మనకి పర్సనల్ అసోసియేషన్ ఇవ్వలేదు. ఏఐ ఇంపర్సనల్, దాంట్లో పర్సనాలిటీ లేదు. అందుకోసమే ఇప్పుడు పిల్లలు ఏంటంటే మొబైల్ ఫోన్ పట్టుకొని దానికి దినం రాత్రి దాంట్లో గేమ్ ఆడడం ఇచ్చేయడం వచ్చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఒక ఆన్లైన్ దీంట్లో వాళ్ళు టెన్నిస్ కూడా ఆడుతున్నారు దీంతో, అంటే విర్చువల్ ప్లే కాన్ఫరెన్స్ టాక్ ఇదని. అక్కడ చాలామంది ఇండియన్ సొసైటీ మనుషులందరూ అమెరికాలో తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చి నాకు అన్నారు, మహారాజ్ మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా పిల్లలే కొంచెం ఇది చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అర్జున్, భీమ్, ద్రౌపది, దాని తర్వాత ప్రహ్లాద్ మహారాజ్, వీళ్ళందరికీ పేర్లు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరు అని. మాత్రం వీళ్ళకి మిక్కీ మౌస్ తెలుసు అని చెప్పారు. నాకు చెప్పారు. నాకు ఫస్ట్ టైం స్ట్రైక్ అయింది. నేను చెప్పాను, ఇక్కడ డిఫెక్ట్ అవ్వదు, ప్రాబ్లం అవ్వదు, ప్రాబ్లం మీది. మీకు తెలుసా ముందు? మీకు కానీ తెలియకపోతే మీ పిల్లలకి నేర్పించలేదు మీరు కానీ సంస్కృతి మీరు పాటిస్తే ఆటోమేటిక్గా పిల్లల దగ్గరికి సంస్కృతి వస్తుంది కదండి. అందుకోసమే మీకు నేను ట్రైన్ చేయడానికి ఇష్టం ఉంది. మీరు ఇప్పుడు ఒక సంవత్సరం ఒకసారి ఇక్కడ రావచ్చు, అదొక వేరే మాట. నేను ఆన్లైన్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా జూమ్లో దీంట్లో అటెండ్ అయ్యి మీరు ట్రైన్ చేసుకోండి. మీరు ఆ పిల్లలకి హెల్ప్ చేయండి. మీకు పిల్లలకి బాగా రేజ్ చేయాలి. మంది శాస్త్రం ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఉంది, పుత్రో పుత్రి అనేసి. పుత్రుడు ఎవరు అవుతారు? ఆవిడ అమ్మ నాన్నకి పూనామకు నరకం నుంచి రక్షిస్తాడు, అది పుత్రుడు. అలాగే పుత్రి అంటారు. ఇప్పుడు వాళ్ళకే సేవ్ చేయడానికి కెపాసిటీ లేదు, వాళ్ళు మీకు ఎలా సేవ్ చేస్తారు? భగీరథ మహారాజ్ ఎగ్జాంపుల్ ఉన్నది. వాళ్ళ పూర్వజులకి సేవ్ చేయడానికి అతని గంగా పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి అలా ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం వాళ్ళ ట్రైనింగ్ మన దగ్గర లేదు, అమ్మ నాన్న దగ్గర. అందుకోసమే ఈ అమ్మ నాన్న కూడా ఒక సెయింట్ దగ్గర వాళ్ళ అసోసియేషన్ తీసుకోవాలి, ఆ పిల్లలు కూడా అసోసియేషన్ తీసుకోవాలి. కోవిలికి వెళ్తే ఇది అవ్వదు. కోవిల్లో పూజారి అంటే ఏదో పూజ చేస్తున్నా, అతనికి ఆ మంత్రాల గురించి దాని మీనింగ్ అతనికి కూడా తెలియదు. అందుకోసం ఒక పరంపరలో వచ్చిన గురుదేవుతో కనెక్షన్ తీసుకోవాలి. రైట్ సార్. కానీ ఈ కల్చర్ ఏదైతే మన కల్చర్ ఉందో ప్రస్తుతం మనకన్నా కానీ విదేశాల్లోనే అధికంగా కనపడుతుందో, భరతనాట్యం కావచ్చు, లేదా కూచిపూడి కావచ్చు, లేదా సంగీతం కానీ, ఇక్కడికన్నా అక్కడ విద్యార్థులు ఎక్కువ నేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళు చాలా ఈజీగా ఫ్యామిలీకి వదిలేవచ్చు. కొంచెం పెద్ద అయ్యారా వాళ్ళు వేరే, వీళ్ళు వేరే వాళ్ళు అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పాయటీ లేదు. ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పాయటీ ఎక్కువ ఉన్నది. వీళ్ళంటే అమ్మ నాన్న వీళ్ళందరికీ వదలలేదు. ఇప్పుడు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు కూడా అలాగా వ్యవహారం చేయడం ప్రారంభం చేశారు. ఇప్పుడు ముందున మనుషులకి సమయం ఉన్నాం, వాళ్ళు ఆర్ట్ కల్చర్ ఇవన్నీ కూడా చేంజ్ చేయడానికి సమయం ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక మెషిన్ లాగా అయిపోయారు. దినమే రాత్రి మనం కోఆపరేటివ్స్ కోసం పనిచేస్తున్నాం, వాళ్ళు మనకి కంట్రోల్ చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ వాళ్ళు మనకి ఎలాగా బిజీ ఉంచాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్ ఓనర్ ఏం చేస్తాడు, ఇలాంటివన్నీ వస్తువులు అక్కడ వేస్తాడు, మనం దాంట్లో బిజీ ఉండాలి. ట్విట్టర్ ఉన్నదా, ఇలాంటి వస్తువులు వేస్తారు. మీరే చూడండి మీడియాలో టీఆర్పీ ఎలాగొస్తుంది, మీరు మనుషులకి మీ టీవీ ఛానల్లో ఉంచాలని మీరు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఎలాగా ఆధ్యాత్మిక ఉన్నతి అవుతుంది అనేసి మీరు ప్రయత్నిస్తున్నారు. నేను ఈ మీడియా కాన్ఫరెన్స్కి ప్రతి సంవత్సరంకి వెళ్తుంటాను, మీడియా చూపాలనేసి.
అక్కడ నేను ఇవన్నీ వస్తువులు వాళ్ళతో కూడా చర్చ చేస్తుంటాను. Okay. అక్కడ వాళ్ళకి నేను చెప్తున్నాను, మనం టీఆర్పీ బేస్ మీడియా అవ్వకూడదు, మనుషులకి ఎలాగా బెనిఫిట్ చేయాలి ఆ బేస్ మీడియా అవ్వాలి, దానికి సిస్టమ్ ఎలాగ మనం రెడీ చేయాలి, దాని గురించి మనం పని చేయాలి. ఎందుకంటే మీరు ఎలాగైనా నడ్డానికి కూడా మీకు మనీ కావాలి, ఇది కావాలి. ఇప్పుడు మనం సిస్టమ్ ఎలాగ మార్చాలి, సొసైటీలో అందరూ మంచిది అవ్వాలి, అలాంటి సిస్టమ్ మనం రెడీ చేసుకోవాలి. అందుకోసమే ఒక సెయింట్ ఇది డైరెక్షన్ కావాలి. గురువులు సాధువులు కూడా లీడర్స్కి కంట్రోల్ చేయాలి. ఓకే. ఇప్పుడు రామచంద్రుడు రామరాజ్యం ఎలా స్థాపన చేశాడు, అతను శాసనం చేసి చేయలేదు. భగవంతుడు అవుతే కూడా అతను కూడా నడిచాడు వశిష్ఠ అండర్లో, అతను కూడా నడిచాడు ఇప్పుడు విశ్వామిత్ర అండర్లో, అలాగా సాధుల అండర్లో నడిచాడు. అతను ఎగ్జాంపుల్ అలా సెట్ చేశారు. రైట్ సార్. గురుకులాలు అనుకున్నాము, వాళ్ళు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత పాడైపోయాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుకులాలు వచ్చిన మీ బోటి వాళ్ళు తీసుకొచ్చిన అవి నడుస్తాయంటారా? దానికోసం ఒక సిస్టమ్ కావాలి. అందుకోసమే ఒక ఆనెస్ట్ సెయింట్ కావాలి, క్వాలిఫైడ్ సెయింట్. అతని డైరెక్షన్లో పూరా సిస్టమ్ నడుస్తే అన్ని వస్తువులు అవ్వచ్చు. ఇప్పుడు మనది డైరెక్షన్ మంచిది కావాలి. ఎక్కడ డైరెక్షన్ మంచిది లేదు, మీరు ఏది చేస్తే కూడా అది ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమే భగవంతుడి కానీ ఇష్టం ఉంటే అలాంటి సిస్టమ్ రావచ్చు. భగవంతుడి హెల్ప్ కావాలి మనకి. రైట్ సార్. అధికారం, సత్యం, నిష్పాక్షికత, వీటి గురించి వేదాంతం ఏం చెప్తుంది? యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎప్పుడు అధికారం అని అనుకుంటాం. మనది సంసారంలో యాక్చువల్లీ మనది ఏం అధికారం లేదు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ మనవి కావు. ఈ అధికారం కోసం అందరూ దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ల్యాండ్ ఉంటుంది మీ పేరులో లేకపోతే ఎవరి పేరులో ఉంది, దాని ముందర ఎంతోమంది అనుకున్నారు ఇది నా ల్యాండ్ అని. వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం. ఈ వస్తువులు, సూర్యుడు, చంద్రుడు, ఈ పృథివీ ఇవి మనవి కావు. ఇది మనం సృష్టించలేదు, సైంటిస్టులు సృష్టించలే, ఫిలాసఫర్లు సృష్టించలే, ఎవరు ఈ సొసైటీలో సృష్టించలే. మనం దీనిది ఒక పార్ట్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఈ శరీరం ఉంది, దీంట్లో కన్ను ఉన్నది, ముక్కు ఉన్నది, చెవు ఉంది. ఈ వస్తువులన్నీ ఇండిపెండెంట్ కావు. ఇవన్నీ దేనికోసం ఉన్నాయి? శరీరం ఉంది, ఒక రిక్వైర్మెంట్కి సేవ చేయడానికి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ముక్కుకే చదివే అనుకోండి, మీరు తెలుసుకోలేరు ఇదేంటి అని. ముక్కుకి శరీరం కాంటెక్స్ట్లో చదవాలి, శరీరంలో ఈ సేవ చేయడానికి ఇది ఉన్నది అని. అలాగే మనం ఈ సంసారంలో ఎందుకున్నాం, మనది రోల్ ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఆ రోల్ తెలుసుకుంటే అన్ని వస్తువులు సరిగ్గా ఉంటాయి, హార్మోనీగా ఉంటాయి. ఎందుకంటే ఇవంతా ఇప్పుడు సైంటిస్టులు అనుకుంటున్నారు ఈ బ్రహ్మాండం జీవిత పదార్థమా నిర్జీవ పదార్థమా తెలుసుకోలేరు. ఎందుకంటే బ్రహ్మాండం ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇది అర్థం అవట్లేదు. యాక్చువల్లీ అన్ని వస్తువులు చేతన ఉన్నాయి. ఈ బ్రహ్మాండం కూడా పెరుగుతుంది అంటే దాని మూవ్మెంట్ ఉన్నది. ఇప్పుడు ఒక అటంలో కూడా మూవ్మెంట్ ఉన్నది, దాంట్లో కూడా ప్రాణం ఉంది. మన చేతన జడం అయిపోయింది అనేసి జడ పదార్థాలు మనం చూస్తున్నాం. మంది ఋషులు మునీలు అతను నదితో కూడా మాట్లాడేవారు, పర్వతాలతో కూడా మాట్లాడేవారు. ఎందుకంటే చేతన అంత డెవలప్ అయింది. ఇప్పుడు మీకు నేను చూసి అనవచ్చు మీరు కెమికల్సే అని. చూడండి మీ బాడీకి ఎరగొడితే దాని ఆటో మొలిక్యూల్స్ వస్తున్నాయి. ఈ పేపర్ బుక్ ఎలాగొచ్చింది అంటే పేపర్ ఉన్నది, లెటర్స్ ఉన్నాయి, దాని నుంచి బుక్ వచ్చింది. అదొక ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. మాత్రం పేపర్స్ మరి లెటర్స్ నుంచి బుక్ రావటం లేదు. బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆథర్ నుంచి వస్తుంది. అది మనం మర్చిపోతున్నాం. ఈ వరల్డ్ ఎలాగొచ్చింది అంటే దాని ఒక క్రియేటర్ ఉన్నారు. ఆ క్రియేటర్కి మీరు ట్రేస్ చేయండి. ఆ క్రియేటర్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడి నుంచి మహావిష్ణు వస్తారు. మహావిష్ణు నుంచి అలాగే ముందుకెళ్తే ఇంకా చతుర్వ్యూహ వస్తారు, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ్. అతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మూల సంకర్షణ బలరాం వస్తారు. అతను ఎక్కడి నుంచి కృష్ణుడు వస్తాడు. సర్వకారణం కారణం. ఇది మన శాస్త్రంలో హైరార్కీ ఇడు అయినది. మనం ట్రేస్ బ్యాక్ చేయాలి. ఇప్పుడు యోగి అలా ఎలాగెళ్తున్నారు అంటే నేను శరీరం కాదు ధ్యానం చేస్తున్నాను, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు అనాలిసిస్లో సంఖ్య ఫిలాసఫీ ఉన్నది. వాళ్ళు అనాలిసిస్ చేసి తెలుసుకుంటున్నారు నేను ఈ పంచమహాభూత కాదు, ఇంద్రియ కాదు. అలాగే సైంటిస్టులు కూడా స్టడీ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేంజ్ అవుతుంది మధ్య మధ్యన. ఇదొక వివర్తనం అవుతుంది మన అండర్స్టాండింగ్లో. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఉంటే మనం ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేయవచ్చు. ఓకే, రైట్ సార్. ఈ డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ అసలు మెయిన్ థీమ్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు మన కెపాసిటీతోని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, దానిలో డిఫెక్ట్ ఉంది. ఇప్పుడు మన కెపాసిటీకి ఒక డైరెక్షన్లో రీసెర్చ్ చేస్తే దాని దగ్గర బెనిఫిట్ మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం ఏంటి అనుకున్నాము అంటే ఆల్రెడీ ఎజ్యూమ్ చేసుకున్నాం జీవనం జడ పదార్థం నుంచి వస్తుంది, దానికి ప్రమాణం చేయడానికి ఎంత పేపర్ చేస్తుందో దానికి ఏంటి లాభం అవట్లేదు. ఇప్పుడు అదే కానీ మన శాస్త్రం మీద బేస్ చేసి రీసెర్చ్ చేస్తే మనం తెలవని సాయంకాలం దాకా చూస్తున్నాం జీవనం నుంచి వస్తుంది. దాని ఆపోజిట్కి ఎందుకు వెళ్ళాలి? వెస్టర్న్ వరల్డ్లో రిలీజియన్ మరి సైన్స్లో గొడవలు ఉన్నాయి. ఓకే, గలీలియోకి చాలా గొడవలు ఇచ్చారు, వేరే వాళ్ళకి చాలా గొడవలు ఇచ్చారు. మన దగ్గర గొడవలు లేవు కదా.
సైన్స్ రిలీజన్ ఏం కాన్ఫ్లిక్ట్ లేదు. మన శాస్త్రంలో విజ్ఞానం ఉంది, విజ్ఞానం శబ్దం ఉన్నది, జ్ఞానం తేహం స్వవిజ్ఞానం గీతలో కూడా చెప్పినాడు. అందుకోసమే మన దీంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు. ఈ హార్మోనీ సైన్స్ మన రిలీజన్లో కావాలి. ఓకే. ఇప్పుడు సైంటిస్టులు ఏంటంటే రిలీజన్కి రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మెటలిస్ట్ రిచార్డ్ డాకిన్స్ పేరు వింటారు. అతను ఏంటంటాడు అంటే, ఇప్పుడు ఎవరు ధర్మం పాటిస్తున్నారు వాళ్ళ మనసులో వైరస్ ఉన్నదని చెప్తున్నారు, ఇలాగ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కానీ అవుతే మనం కూడా చెప్పొచ్చు, డార్విన్ చెప్పాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. మనం సైన్స్ ఎందుకు చేస్తున్నాం అంటే సర్వైవల్ కోసం చేస్తున్నాం. అంటే జీవనం ఉంది, మూల లక్ష్యం సర్వైవల్. ఇప్పుడు రీసెర్చ్ మనం సర్వైవల్కి చేస్తున్నామా లేదు సత్యంకి ప్రమాణం చేయడానికి చేస్తున్నామా? ఇప్పుడు సర్వైవల్ అని చెప్తే రీసెర్చ్లో కూడా మనది మిస్టేక్ వస్తుంది. డార్విన్ది పెద్ద డౌట్ ఏంటి అంటే, దానికంటే డార్విన్స్ డౌట్ అని ఉన్నది సైన్స్లో. డార్విన్ అనుకుంటున్నాడు, నేను చెప్పాను చింపాంజీని మనిషి వచ్చాడు, చింపాంజీ మైండ్కి ఎవరు బిలీవ్ చేస్తారు, అదే మనిషి మైండ్కి ఎలా బిలీవ్ చేయాలి? చింపాంజీ మనిషి వచ్చిందంటే చింపాంజీ మైండే ఉన్నది కదా, అదే మనిషి మైండ్కి ఎలా బిలీవ్ చేయాలి అని సార్ డార్విన్స్ డౌట్. ఎందుకంటే వాళ్ళకి జీవనం ఉంది, రియల్ నేచర్ వాళ్ళకి తెలియదు. అందుకోసం మనది ఉద్దేశం ఏంటంటే ఈ వెస్టర్న్ సైన్స్తోని మనం అంత ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనది ఈస్టర్న్ విజ్డమ్కి సైన్స్లో ఇంట్రడ్యూస్ చేయాలి. రైట్ సార్. సొసైటీ మీద ఇప్పుడు రేపు నిర్వహించబోయేటువంటి సమావేశం December 5th నుంచి 5th to 7th ఉన్నటువంటి 2 days, 5th and 6th. 5th and 6th is the conference, 7th is the post conference tour. ఓకే. ఈ కాన్ఫరెన్స్ సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఇస్ దర్ ఉండే ఛాన్స్ ఉంది అసలు? ఎందుకంటే ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు, మనుషులు బ్లైండ్గా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆలే కానీ మన వేదాంత విజ్డమ్కి అక్సెప్ట్ చేస్తే సొసైటీ కూడా మారుతుంది. సో మనది అంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే చేంజింగ్ ద లీడర్స్. దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. ఇఫ్ ద సైంటిస్ట్ అక్సెప్టింగ్ దిస్, దే ఆర్ సేయింగ్ దిస్, దెన్ ద హోల్ సొసైటీ విల్ చేంజ్. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఓకే. దర్ ఈజ్ ప్రొఫెసర్ జార్జ్ వాల్డ్, అతని గురించి సర్చ్ చేయవచ్చు. అతను నోబెల్ ప్రైజ్ విన్నర్. ఓకే. అతనితో మాదొక శిక్షా గురువు గారు భక్తి మాధవ్ పురి మహారాజ్ గారు కలిశారు. అతను అప్పుడు దాకా చెప్తున్నారు జీవనం కెమికల్ నుంచి వచ్చింది, జీవనం కెమికల్ నుంచి వచ్చింది. అదే ఇతనితో కలిసేటప్పుడు అతను అన్నారు, ప్రొఫెసర్ వాళ్ళు మీరు ఎందుకు అన్నప్పుడు జీవనం కెమికల్ నుంచి వచ్చిందంటారు, ఆపోజిట్గా చింత చేయొచ్చు కదా. మీరు చూడండి, మీరు బతికినారు, మీ నెయిల్ పెరుగుతుంది, మీరు జుట్టు పెరుగుతుంది, అయితే మీరు అది అక్సెప్ట్ చేయొచ్చు కదా, జీవనం కెమికల్ నుంచి వస్తుంది అని సార్. అతను అన్నారు ఓకే ఐ విల్ డిస్కస్ అంటే అతను కార్డు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత మెయిల్ రాశాడు, చెప్తున్నారు ఎస్ డాక్టర్ మచ్చటి, వాట్ ఈస్ సేయింగ్ ఈజ్ కరెక్ట్, ఇట్ ఈజ్ ద మ్యాటర్, ఇది జడ పదార్థం జీవనం నుంచి వస్తుంది. అతను మారిపోయాడండి కంప్లీట్గా. అతని గురించి మీరు చదవండి, జార్జ్ వాల్డ్ ఎలా మారాడు. జార్జ్ వాల్డ్ మారిపోయారు, నోబెల్ ప్రైజ్ విన్నర్. మారిపోయి చెప్పాడు, నేను ముందు ఏది పేపర్స్ అన్ని పబ్లిష్ చేశాను అవన్నీ రాంగ్, ఇండియా మనకి గైడెన్స్ ఇస్తుంది, అక్కడ మైండ్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అతను పబ్లిష్ చేశాడు పేపర్స్. ఎంత చేంజ్ అయింది చూడండి. చిన్న వస్తువు కనిపించవచ్చు, దానిలో కొంచెం పెద్ద పొటెన్షియల్ ఉండొచ్చు. ఓకే సార్. ఆ పబ్లిష్ చేసింది ఇప్పుడు దొరుకుతుందంటారు? మీరు జార్జ్ వాల్డ్ గురించి సెర్చ్ చేయండి గూగుల్లో కూడా. అతను భక్తుడైపోయాడు, మారిపోయాడు. ఓకే. ప్రొఫెసర్ జార్జ్ వాల్డ్ చాలా పెద్ద సైంటిస్ట్. రైట్ సార్. ఇంకా సైంటిస్ట్ పేరు చెప్తాను, చెప్పండి సార్. చార్ల్స్ టౌన్స్, లెజర్ ఇన్వెంటర్. మా గురుగారు శిల భక్ష దామోదర్ మహారాజ్ గారు అతనితో కలిశారు. అతను కలగాన అతను కంప్లీట్లీ మారిపోయాడు. అతను చెప్పారు, ఇప్పుడు భారతదేశాల్లో ఈస్ట్ దుక్కు ధర్మం మరి విజ్ఞానంలో చాలా హార్మోనీ ఉంది, ఈస్ట్లో చాలా తక్కువ, మాత్రం ఇది కూడా మారుతుంది, భవిష్యత్తులో చాలా మారుతుంది, అది సొసైటీ కోసం మంచిది అని చెప్పారు. ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, రోజర్ పెన్రోస్ చాలా ఫేమస్. ఆ రోజర్ పెన్రోస్ అతను ముందు అంటుంటే ఒకే బ్రహ్మాండం ఉన్నది అని సైంటిస్టులా చెప్తున్నారు. మా గురుగారితో కలిసిన తర్వాత అతను లేదు ఒక బ్రహ్మాండం కాదు, నేను మ్యాథమెటిక్స్తో ప్రూవ్ చేస్తాను, ఎక్కువ బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి, అది మన శాస్త్రంలో చెప్తుంది కదా. అతను అన్నారు, ఈ సార్ రోజర్ పెన్రోస్ హిందూ సిద్ధాంతం ప్రచారం చేస్తున్నలాగా అనిపిస్తుంది అన్నారు. మారిపోయాడు అతను, పబ్లిష్ చేశాడు. సార్ ఇప్పుడు మనకి హిందూ శాస్త్రాల్లో గతంలో జరిగినట్టు ఫర్ ఎగ్జాంపుల్ పిండాలు 100 పిండాలు చేసి పిల్లలు పుట్టించినటువంటి ఘటన మనకు మహాభారతంలో కనపడుతుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటాం. అంటే ఇవన్నీ అప్పుడున్నవి మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయా, లేకపోతే అది సిమిలర్గా మనకు కనపడుతుంది? అంటే ఇప్పుడు ఈ కోరవులు ఎలా పుట్టే తెలుసా, జైగోట్. ఇప్పుడు సైన్స్ కూడా కనిపెట్టింది అది, అప్పుడు వాళ్ళకి తెలుసు అది సిస్టమ్. ఈ జైగోట్లో కొన్ని స్టేజ్ దాకా సెల్ది స్పెషల్ పొటెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఒక సెల్ జైగోట్, ఒక సెల్ అంటే స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ అవుతే అది జైగోట్ అయింది అనుకోండి. ఆ జైగోట్ డివైడ్ అయింది 1 సెల్ into 2 సెల్.
ఆ 2 సెల్కి సెపరేట్ చేశారా, ఆ 2 సెల్లు 2 ఆర్గానిజం అయిపోతాయి. దానికి అంటున్నారు ఐడెంటికల్ ట్విన్స్. ఐడెంటికల్ ట్విన్స్లో వాళ్ళకి సేమ్ డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. సార్ ఇద్దరు ట్విన్స్కి సేమ్ డిఎన్ఏ మెటీరియల్స్ ఉంటుంది. అలాగే ఆ ట్విన్స్ కూడా వ్యవహారం మాత్రం వేరేగా ఉంటుంది. ఒకే ఎన్వైరన్మెంట్లో పుట్టారు, ఒకే ఎన్వైరన్మెంట్లో పెరిగారు, ఒకే డిఎన్ఏ మెటీరియల్ అయినా కూడా వ్యవహారం వేరేగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి? సైన్స్ కనబట్టలేకపోతుంది. నేచర్ వర్సెస్ నర్చర్ డిబేట్ జరుగుతుంది. ఎంత డిఎన్ఏ కంట్రోల్ చేస్తుంది, ఎంత నేచర్ కంట్రోల్ చేస్తుంది, ఒకే ఎన్వైరన్మెంట్లో ఒకే డిఎన్ఏ టైంలో వేరే వ్యవహారం ఎందుకు అవుతుంది, వాళ్ళకి దానికి ఆన్సర్ తెలియదు. మన శాస్త్రాలు చెప్పడం అయినది. ఇక్కడ ఏంటంటే పూర్వజన్మలది కర్మాలు ఉన్నాయి, ఇప్పుడుది మీ చాయిస్ కూడా ఉంది, మీరేం చూస్ చేస్తున్నారు. అందుకోసమే ఈ మీరేంటంటున్నారు క్లోనింగ్, Yeah. అది న్యూ టెక్నిక్ కాదు. క్లోనింగ్ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. చెట్టు ఉన్నదా, చెట్టు కట్ చేశారు, ఆ చెట్టుకి మీరు పాతారు, అది క్లోనింగ్ అయింది. ఎందుకంటే దీని డిఎన్ఏ దాని డిఎన్ఏ ఒకే డిఎన్ఏ. అలాగే ఒక స్టేజ్లో జైగోట్ డెవలప్ అప్పుడు ఆ సెల్ తీసుకొని మీరు దానికి ఆర్గానిజం డెవలప్ చేస్తే అది క్లోన్ అయిపోతుంది. రైట్ సార్. అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ క్లోనింగ్. టెస్ట్ ట్యూబ్ ఉంది. లైక్ మహాభారత్లో 100 మంది పిల్లలు పుట్టడానికి ఒక గర్భం నుంచి పుట్టినటువంటి ఒక పిండం నుంచి 100 పుట్టడం జరిగింది. సో దాని గురించి ముక్కలు చేశారండి, ముక్కలు చేసేసారు, చేసి దాంట్లో పెరిగారు. అలాగే ఎస్, అదే కదా సిస్టమ్. ఓకే. సో అప్పుడే ఇప్పుడు కూడా అదే అవుతుంది, అప్పుడు కూడా అదే జరిగింది. రైట్ సార్. సార్ ఇప్పుడు మరొక మాట, గురుకులాల గురించి మనం మాట్లాడుకున్నాం. సరే, పాడైపోయిన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ పెడితే గురుకులాల టైంలో లేనటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి ప్రస్తుతం ఆధునిక విద్యాలయాల్లో విచ్చలవిడిగా కనబడుతుంది. సో దీన్ని ఎలా చూడాలి, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయగలం? వేదాంతం ఏమైనా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందా? యాక్చువల్లీ ఇప్పుడు మీరు పెద్ద గురువు గారి పేరు వింటారు, ఏసీ భక్తివన్ స్వామి ప్రభుపాల్, వేదాంతం. అతను ఏం చేశారంటే అమెరికా వెళ్ళారు. అమెరికాలో మేము అక్కడికి వెళ్ళాం, న్యూ జెర్సీలో. ఏ పార్క్ కిందన చాలా డ్రగిస్ట్ ఉంది. వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకొని ఆల్మోస్ట్ నెకెడ్, వాళ్ళు ఏమో హలుసినేషన్లో ఉండేవారు. ఇతనేం చేసి ఆ పార్క్కి వెళ్ళి కీర్తనం చేస్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదన్నీ వాళ్ళేమో కొంచెం మ్యూజిక్ లాగా అనుకుని డ్యాన్స్ చేశారు. చేస్తే వాళ్ళు చేయండి అనేసి వాళ్ళందరూ ఏంటిది, దీంట్లో ఎంత అట్రాక్షన్ ఉంది అనేసి వాళ్ళు రెగ్యులర్గా వచ్చి దాన్ని చేయడం ప్రారంభం చేశారు. మెల్లిమెల్లిగా అతనికి వాళ్ళు శిక్ష ఇచ్చారు. ఇప్పుడు మీకు నేను డ్రగ్ వదిలించడానికి రాలేదు, ఈ డ్రగ్ కన్నా ఇంకా ఎక్కువ మత్తుగుండిన వస్తువు మీకు ఇవ్వడానికి వచ్చానండి. అదేంటంటే హరే కృష్ణ మహామంత్రం కలియుగం ఉంది, ఈ మహామంత్రం మీకు దొరికితే వేరే వస్తువులు అవసరం లేదు అనేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చూసారు దీంట్లో కొత్త ఆనందం ఉంది. వాళ్ళు చాలా మారిపోయారు. ఈ డ్రగిస్టులు అందరూ వదిలేసి వాళ్ళు ఈ మనలాగా ఇండియన్ లాగా డ్రెస్ వేసుకోవడం, ఆ టైంలో హిప్పీలు ఎక్కువ ఉండేవారు, వాళ్ళందరూ హిప్పీ. వాళ్ళు ధోతి కట్టుకోవడం, షేప్ చేసుకోవడం, శిఖా ఉంచుకోవడం, తిలకం పెట్టుకోవడం, వాళ్ళు ఎంత నియమాలు పాటిస్తున్నారు, ఎంత మార్పు వచ్చింది. ఇప్పుడు హయ్యర్ టేస్ట్ కానీ దొరికితే లోవర్ టేస్ట్ కానీ వదిలిస్తారు. అందుకోసం ఇలాంటి మత్తు దొరకాలి, ఏ మత్తులో ఈ మత్తులన్నీ వదిలిస్తారు. అందుకోసం అలా సిస్టమ్ కావాలి. మీరు ఫోర్స్ఫుల్గా బంద్ చేస్తే అది అవ్వదు. అందుకోసం మా మఠంలో కూడా, శ్రీ చైతన్య సరస్వతి మఠం నర్సింగపల్లిలో కూడా, మంది ప్రచారంలో కూడా చాలామంది ఇలాగా ఆవు మాంసం తిన్న వాళ్ళు కూడా పరివర్తన అయ్యారు, ఇలాగా నశాద్రవ్యం తీసుకున్న వాళ్ళు కూడా పరివర్తన అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం హయ్యర్ పర్పస్, హయ్యర్ టేస్ట్ ఇవన్నీ దొరికాయి. అందుకోసం సొసైటీలో బై ఫోర్స్ మనం ఇది చేయలేము, దానికి ఒక హయ్యర్ డైరెక్షన్ మనకు కావాలి, అది ఇంపార్టెంట్. రైట్ సార్. గురు సాధు శాస్త్ర దీని ద్వారా సమాజంలో పరివర్తన వస్తుందంటారా, మార్పు వస్తుందంటారా? నిజంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు మనకి సంసారాలు ఇలా వదిలే, మీరు ఎలాగే తిరుగుతుండండి, మీ గురించి తెలుసుకోవడానికి మీరే రీసెర్చ్ చేసుకోండి అని వదలలే. అదని మాకు డైరెక్షన్ ఇచ్చాడు. అదేంటంటే శాస్త్రాలు రివీల్ చేశాడు. గీతలో చెప్తున్నాడు, వేదస్య అహమేభ్యం వేద్య. వేదాల్లో ఆయుర్వేదం నేర్చుకోవడం, ధనుర్విద్య నేర్చుకోవడం ఇవన్నీ సారం కాదు. వేదం తెలుసుకోవడం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా దగ్గర నుంచి వచ్చావు తెలుసుకోవడం అహమేభ్యం వేద్య అని చెప్తున్నాడు. ఓకే. అందుకోసమే ఈ శాస్త్రం మనం చదువుకొని తెలుసుకోలేము. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మంది పైలట్స్ మీద చాలా బుక్స్ ఉన్నాయి, బ్రెయిన్ సర్జరీ మీద చాలా బుక్స్ ఉన్నాయి. అది చదివేసి మీరు పైలట్, బ్రెయిన్ సర్జన్ అవ్వలేరు. దానికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి.
అందుకోసమే సాధు శాస్త్ర అంటున్నారు. సాధు గురు శాస్త్ర. గురు సాధులో ఏం డిఫరెన్స్ లేదు. అంటే బెస్ట్ సాధు ఈజ్ గురు. ఓకే, అర్థమైందా? దాంట్లో అందుకోసం బెస్ట్ డిఫరెన్స్ ఏంటి లేదు. ఈ గురు సాధు శాస్త్ర ఈ గైడెన్స్లో మనం ఏం తెలుసుకోగలుగుతాం అంటే మనది పరిచయం మనం తెలుసుకోగలుగుతాం, మన లక్ష్యం మనం తెలుసుకోగలుగుతాం. అతను డైరెక్షన్లో మనది గుణకర్మ, మన సైంటిస్ట్ అవ్వచ్చు, మన రిపోర్టర్ అవ్వచ్చు, మన ఒక ఆర్మీ మ్యాన్ అవ్వచ్చు, మన పొలిటీషియన్ అవ్వచ్చు. వీళ్ళందరికీ ఒక స్పిరిచువల్ అంటే ఉద్దేశం వాళ్ళకి దొరుకుతుంది. అలాగా భగవంతుడిది ఉద్దేశం మనం సేవ చేయాలి. మన ఉద్దేశం కోసం సంసారం నడుపుతుంది లేదు, భగవంతుడిది ఉద్దేశం ఉంది. ఇప్పుడు కడుపులో ఫుడ్ దొరికితే మనం క్యాల్కులేట్ చేసి బ్రెయిన్కి ఎంత ఎనర్జీ కావాలి, కిడ్నీకి ఎంత ఎనర్జీ కావాలి అది అవసరం లేదు, ఆటోమేటిక్గా సర్వ్ అవుతుంది. చెట్టుది మూలంలో నీళ్ళు వేస్తే పూరా చెట్టుకి నీళ్ళు దొరుకుతుంది. అలాగే మనది బేసిక్ విషయం ఏంటంటే సర్చ్ ద రూట్, సర్వ్ ద రూట్. ఓకే, ఎవరికి తెలుసుకుంటే అంత తెలుసుకుంటారు, ఎవరికి సేవ చేస్తే అందరు సేవ అవుతుంది. మీరు చాలామంది ఏంటంటే మీరు చదవలేదు బేదిక్ శాస్త్రాల నుంచి మీరు అనుకుంటున్నారు మంది అంత దేవతలు ఉన్నారండి, ఎవరికి పూజ చేయాలండి, వేరే మతాల్లో వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు గీతాలో కృష్ణుడు అది చెప్పడం లేదు, ఇన్ని దేవతలు మనం లేరు అని చెప్తున్నారు. అక్కడ గీతలో డైరెక్ట్లీ చెప్తున్నాడు, అంతబత్తు ఫలం తేసాం తద్భవ్యత్ అల్పమేధసాం దేవాన్ దేవయజయంతి మద్భక్తయంతి మామపి. ఆవిడ దేవాదేవిని పూజ చేస్తున్నారు, ఆ ఫలాలన్నీ అంతం అవుతాయి, దాని నుంచి ఫలాలు దొరుకుతాయి. అంతబత్తు ఫలం తేసాం తద్భవ్యత్ అల్పమేధం అంటే కొంచెం బుద్ధి ఉండేవాళ్ళు దేవాదేవులు పూజ చేస్తున్నారు. అందుకోసమే కృష్ణుడు ఇంద్రుడు పూజ బంద్ చేశాడు. అంతబత్తు ఫలం చేసాం తద్భవ్యత్ అల్పమేధసాం దేవాన్ దేవయజయంతి. ఎవరు దేవతలు పూజ చేస్తున్నారు, చచ్చిపోయిన తర్వాత మీరు సూర్యుడికి పూజ చేస్తే సూర్యుడు లోకంకి వెళ్తారు, చంద్రుడు పూజ చంద్రుడి లోకంకి వెళ్తారు. దేవాన్ దేవయజయంతి. వీళ్ళందరూ కూడా మృత్యు ఉంది. వీళ్ళందరూ కూడా మనలాంటి మనుషులు పుణ్యాలు చేసి వాళ్ళు దేవతలది పోస్ట్ దొరికింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయిందా, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అయిందా, ఇక్కడ మనుషులు మారిపోతుంటారు. అలాగే సూర్యుడు పోస్ట్ కూడా మారిపోతుంది, మనుషులు మారిపోతుంటారు అక్కడ. ఇప్పుడు పుణ్యాలు చేసి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ కిందకు వస్తున్నారు. ఇంద్రుడు కూడా పందై పుడుతున్నాడు, ఇంద్రుడు కూడా చచ్చిపోతున్నాడు దేవతలతో. అందుకోసం వీళ్ళందరికీ పూజ చేయడం అవసరం లేదు. నువ్వు నా లోకంకు రా, నా భక్తుడై మద్భక్తయంతి మామపి. అక్కడికి వస్తే మళ్ళీ రిటర్న్ అవ్వడం అవసరం లేదు. గత్వా నా నివర్తంతి తద్ధామం పరమం మమ. అందుకోసమే చాలా బుద్ధిమంతులు నాకు శరణంకి వస్తారని చెప్తున్నారు. బహునాం జన్మనాం అంతే జ్ఞాన్వాన్ మాం ప్రపద్యంతి. చాలా చాలా జన్మాల్లో ఈ దేవత పూజ చేశాను, ఆ దేవత పూజ చేశాను, ఫిలిం స్టార్కి పూజ చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను వాసుదేవ సర్వమితి. అలాంటి మనిషి సదుర్లభ. అందుకోసం డైరెక్ట్లీ గీతలో చెప్తున్నాడు, భోక్తరాం యజ్ఞ తపస్సు సర్వలోక మహేశ్వర్. నేను అన్ని లోకాలకి నేనే మహేశ్వరుడి. అందుకోసం మనం ఆ రూట్ అవుతాడు కృష్ణుడు. అక్కడలాగా మనం సర్వీస్ మనం వెళ్ళాలి. అది నేర్పించడానికి కృష్ణుడే వచ్చాడు కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో. ఓకే, అతను నేర్పించారు నాకు ఎలా పూజ చేయాలి అంటే అరాధితో. అక్కడ రాధారాణి పేరున్నది. ఈ రాధారాణి ద్వారా నాకు పూజించగలుస్తారు, నా హలాదిని శక్తి. అది చైతన్య మహాప్రభు మనకి నేర్పిస్తున్నారు. ఎలాగ మీరు నాకు సేవ చేయాలి రాధారాణి భాగంలో, అది గౌడీయ సిద్ధాంతం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవ్వాలని కోరుకుంటూ వైకే టీవీ నుంచి మీకు మరోసారి మీరు ఇక్కడ రావడానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదండి పరిస్థితి. వేదాంతం సైన్స్ కన్నా భిన్నమైనది, ఇంకా పెద్దది, ఇంకా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ఛాన్స్ వేదాంతం వల్ల ఉంది అని చెప్పి శాంతి మహారాజ్ స్పష్టంగా చెప్తున్నారు. రేపు అనేక మంది, వేలాది మంది విద్యార్థులతోటి అదేవిధంగా మేధావులతో దీని మీదే చర్చించబోతున్నారు December 5, 6న. సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ వీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. వేదాంతం ఎందుకు అవసరం, దానివల్ల మనలో వచ్చే మార్పులు ఏంటి, సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి అనే విషయాలు తెలుసుకుంటారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.